ఎంత పొగిడినా గానీ మాకు తక్కువనే సార్. ఆ డానియల్ జాన్స్ ఎక్కడున్నాడో గానీ మీరు ఆ సారు మీ రూపంలో మాకు కనబడుతుంది సార్. శంకర్ సారు, మీరు వెంకటేష్ సారు, రాజేష్ సారు, రమేష్ సారు, సుజాత మేడం, మౌనిక మేడం, మనందరూ మీరందరు గురువులు కాబట్టి మేము చదువు వచ్చినా రాకున్నా మేము ఇంత విద్య నేర్చుకున్నాం సార్. మీరు మీరు చేయబట్టే సార్. మా కుటుంబ సభ్యులం అందరం ధన్యవాదాలు సార్. నాకైతే రాజేష్ సార్ అయితే పెద్ద గొప్పతనం. ఆయనే సారు ఎవ్వరు ఎంత కోపంగా వచ్చినా ఎంత కోపం వచ్చినా అక్కడ ఐస్ అయిపోతాడు. మళ్ళా ఆ సారు మాట్లాడితే అట్లా తీసుకొస్తాడు ఆ సారు అని. సారుకున్న ఓపిక ఇవ్వలేదు సార్. సార్ అందరికి మా కుటుంబ సభ్యులందరికీ అది సార్. సరే సార్. ఎందుకంటే సార్ మనం ఇక్కడ వాళ్ళు వస్తున్నారు అంటే వాళ్ళు ఏదో ప్రెస్టేషన్ తో వస్తారు సార్. ఎందుకంటే వాళ్ళకు ఇందులో ఉండబుద్ధి కాదు. ఎందుకంటే మీరు ఒక మాట చూసారా మొన్న, అది సార్ అందరూ బాధగా ఉన్నారు. ఎస్ అలా ఉంటారు, అంటే అందరూ ఉంటారు కదా సార్. మనము అందరినీ కలుపుకొని మాట్లాడాల్సి వస్తుంది అనమాట. ఎందుకంటే చేసుకున్న వాళ్ళు ఓకే మీరే 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 గ్రేట్ అని కాకుండా సో లోని వాళ్ళని కూడా మనము అందరినీ ఒకే విధంగా మనం ఎప్పుడైతే టీచ్ చేస్తామో సో వాళ్ళకు కూడా మాట్లాడాలన్న ఆలోచన కలుగుతుంది అనేది మా ఆలోచన ఉంది సార్. అట్లా లేకపోతే ఏమైతే అంటే ఇప్పుడు మీరు ఎక్కువ చేసుకున్నారు అని చెప్పేసి మేము మీతోనే మాట్లాడము, లేకపోతే ఇంకొక వ్యక్తి ఇప్పుడు చేసుకున్నది చేసుకోకపోవడం. ఎందుకంటే సార్ అది మనని బట్టి ఉంటుంది, నమ్మకాన్ని బట్టి ఉంటుంది. అది వాళ్ళ వాళ్ళ యొక్క ఇష్టం మీద, వాళ్ళ వాళ్ళ యొక్క దాని ఏమంటే కళల మీద ఆధారపడి ఉంటుంది. వాళ్ళు ఎంతవరకు చేసుకో వాళ్ళ మీద ఆధారపడి ఉంటుంది. బట్ మేము ఇక్కడ ఏంటంటే సార్, ఇక్కడ వచ్చే వాళ్ళందరూ కూడా వాళ్ళు చేసుకుంటే మాకు వచ్చేది ఏమి లేదు, వాళ్ళు సంపాదించుకుంటే వాళ్ళకే. ఇక్కడ ఎన్నోసార్లు మనం ఈ మాట కూడా చెప్తాం. సో అందుకని చెప్పేసి మనము వాళ్ళకి కొంచెం మంచిగా అనిపించడానికి కారణం ఇది కూడా ఒకటే సార్. ఇది ఒకటి, ఇది కూడా మెయిన్ పాయింటే. ఎవరైనా ఒకటే మనకేంటంటే ఎవరు వచ్చినా కూడా మనము ఇంతకుముందు అంటే ఇంకా కొన్ని రోజులు మీరు మీటింగ్ అటెండ్ అవ్వండి తర్వాత మాట్లాడదు అనేవాళ్ళం. బట్ ఇప్పుడు కొంతమందికి అయితే అప్పుడప్పుడు నేను ఈ రోజు వచ్చి ఈ రోజు మాట్లాడినా కూడా మనము అవకాశాలను ఇస్తున్నాం. ఇంకా ఎందుకంటే అప్డేట్ లేని సమయంలో అట్లా సార్ అని మేము ఈ మీటింగ్ లేకపోతే మేము ఎక్కడ పోతున్నాం సార్. మేము ఇలా పేపర్లు వచ్చిన కాంచెల్లి ఈ మీటింగులు చేయబట్టి శంకర్ సారు పొద్దున సాయంత్రం పూట మీరు శంకర్ సార్కు రమేష్ సారు, మన సుజాత మేడం, మన బాపురావు వచ్చిండు ఇప్పుడు, మన ఇంకో సారు అది ఇంకో 2-3 సార్లు పేరు గుర్తులేదు కానీ వాళ్ళందరూ పొద్దున చెప్తురు. మీరు సాయంత్రం పూట మీరు వెంకటేష్ సారు, మీరు ఇంకా మన ఆ సార్ పేరు గుర్తుకొత్తలేదు. మన సార్లు అందరు 4-5 చెప్తారు. మీరు అందరు చెప్తేనే కదా సార్ మేము ఇంత నాలెడ్జ్ పెంచుకుంటున్నాం. మీ విద్య అంతా మాకు నేర్పుతారు సార్. మాకు ఎంతో విలువ మాకు మస్తు అయిపోతాం సార్. మాకు రేపు ఏమన్నా 10 రూపాయలు సంపాదించినా గానీ మాకు ఇంకా దొరికినా గానీ మీ పేరే సార్ మాది సార్. సార్ అందరికి ధన్యవాదాలు సార్. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. ఎస్ సార్, ఎస్ సార్, థ్యాంక్ యూ మీ అభిమానం. మీరు అలాగే మీ అందరూ కూడా ఇక్కడ ఆనంద్ సార్ గురించే కాకుండా నేను జనరల్ గా మాట్లాడుతున్నా, మీరందరూ కూడా మీ యొక్క టీముని తీసుకొని మీటింగ్ రావడానికి ప్రయత్నం చేయండి. ఇక్కడ ప్రసాద్ జీ ఎంటర్ చేస్తారు. వెల్కమ్ సార్ ప్రసాద్. సార్ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్, గుడ్ మార్నింగ్. మీకు లాస్ట్ లో కొంతమందికి ఒక మంచి కొన్ని అప్డేట్లు అందిస్తాను లాస్ట్ లో, ఇప్పుడు కాదు, అందరు వెయిట్ చేయండి. సరే ఓకే, వెల్కమ్ సార్ నాగప్రసాద్. గుడ్ మార్నింగ్ చెప్పండి చేసిందా సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. సో డియర్ పార్ట్నర్స్, మీ యొక్క అందరు వచ్చారా మరి? ఓకే, ఇంకా రాలేదంటున్నారు. ఓకే, నో ప్రాబ్లం. రాలేదు సార్, ఇంకా రాలేదు. అంటే 72% వచ్చారు సార్. మనకి ఇది ట్రస్ట్ వ్యాలెట్ది ఇష్యూ క్లియర్ అయిందా సార్? కాలేదు. ఇంకొక 1 మంత్ పడుతుంది సార్. ఓకే సార్. అదే పాయింట్ చెప్పబోతున్నా. అదొక పాయింట్ కూడా చెప్తా. కొన్ని అప్డేట్ చెప్తాను ఈరోజు. చిన్న అప్డేట్స్ ఇస్తాను. ఓకే, వెల్కమ్ సార్ ప్రసాద్ సార్.
సార్ సార్ మీ బ్యాక్గ్రౌండ్ వినబడుతుంది సార్, మీరు మాట్లాడండి. మీరు అన్మ్యూట్ చేసుకుంటే మీ బ్యాక్గ్రౌండ్ వస్తుంది. సార్ సార్ వెల్కమ్. మీ టీవీ ఉందా? టీవీ ఏమైనా మీరు పెట్టినట్టున్నా సార్? టీవీ అనుకుంటాను, లేదంటే సో మీరు మ్యూట్ చేసుకోండి. మీరు ఎప్పుడైతే మాట్లాడతారో అప్పుడు ఒంట్లో అసలు సెలెత్తండి. ఓకే మ్యూట్ చేయండి సార్. ఓకే మ్యూట్. ఓకే సార్, నేనే ప్రసాద్ సార్. మీరు మీ యొక్క బ్యాక్గ్రౌండ్ సైలెన్స్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి అడగండి, ఇస్తాను మీకు అన్మ్యూట్. ఓకే. సో శాంతిరాజ్ సార్ వచ్చారు, వెల్కమ్ సార్. సార్ నమస్తే సార్. నమస్తే. అదే సార్ ట్రస్ట్ వాలెట్ ఇష్యూ ఏమి సార్? ఫస్ట్ వాలెట్ మీకేమైనా ఇష్యూ ఉందా? మాకేం లేదు సార్ ట్రస్ట్ వాలెట్. నేను ఒకటి కొత్త క్రియేట్ చేశాను. ఏం అవసరం లేదు సార్, మీకు అవుతుందిగా, క్లియర్ అవుతుంది, నో ప్రాబ్లం. కొంతమందికి ఏమవుతుందంటే కొన్ని న్యూ వెర్షన్స్ వాళ్ళు అప్డేట్ చేసుకుంటే ఆ న్యూ వెర్షన్ లో అంటే ఫోన్ అదే అందరు అదే వాడుతున్నారు, నో ప్రాబ్లం. బట్ అప్డేట్ వచ్చింది, అప్డేట్ లో న్యూ వెర్షన్ లోడ్ అవుతలేదు. అంటే పీవీసీ మెట్ .io ఓపెన్ అవుతుంది కానీ టోకెన్ ఫార్మింగ్ .io ఓపెన్ అవ్వట్లేదు. ఓకే సార్, ఓకే సార్. అదే నిన్న ఒకటి కొత్త చేశాను, వేరే వాళ్ళకి చేపించాను, 10,000 చూపించాము. మీకు ప్రాబ్లం రాలేదంటే మీరు దాని గురించి మాట్లాడుతుంది. మనం మంచిగా మాట్లాడుకోవాలి, మనం మంచిగా ఉంది కనుక చేసేవాడు. ఓకే సార్. సో డోంట్ వరీ. ఈరోజు ఇద్దరు ముగ్గురు కూడా సజెషన్ ఇచ్చాము, మళ్ళీ ఈరోజు కూడా సజెషన్ ఇద్దాం. ఒక డమ్మీ తయారు చేస్తాను ఇప్పుడు. వాటిని మనము ఏ విధంగా సేఫ్ ఫాల్ లో ఏ విధంగా వేసుకోవాలి, అదే కదా సార్. డమ్మీ అయితే మంచిది కదా, ఎందుకంటే ఆ 12 వర్డ్స్ కనబడతాయి కనుక. డమ్మీ అనేది ఇప్పుడు నేను ఒకటి క్రియేట్ చేస్తాను, ఆ 12 పదాలు వస్తాయి. సో వాటిని మనము ఏ విధంగా సేఫ్ ఫాల్ లో వాటిని వేసుకోవాలి అంటే ప్రాబ్లం అయిన వాళ్ళు మాత్రమే, అందరు కాదు. ఎవరికైతే ట్రస్ట్ వాలెట్ మీకు ఓపెన్ అవ్వట్లేదు, అది మీకు కొద్దిగా తర్వాత చూపిస్తాను. 100 మెంబర్స్ అయిన తర్వాత ప్రతి ఒక్కరు మీరు రెడీ ఉండండి సార్, ఎందుకంటే మీకు ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళకి ఇది చాలా బెనిఫిట్. ఓకేనా? నేను చెప్పేది మీకు అర్థమైంది సార్. ఎవరికైతే ఇప్పుడు మీరు ట్రస్ట్ వాలెట్ లో మామూలుగా మీరు పీబీసీ మెటా .io కాకుండా టోకెన్ ఫార్మింగ్ .ioలోకి వెళ్తే మీకు ఓపెన్ అవ్వట్లేదు, డి యాప్స్ అని వస్తుంది. వాళ్ళ గురించి నేను ఒక 10 నిమిషాలు అది మీకు ఎలా దాన్ని ప్రెజెంట్ ఒక 1 మంత్ అవుతుంది సార్ మీకు. మళ్ళీ చెప్తాను అందరు వచ్చిన తర్వాత. ఆ 1 మంత్ వరకు మీరు అక్కడ యూటిలైజ్ చేసుకోండి. నేను లాస్ట్ టైం మీకు చెప్పడం జరిగింది, ఇది జనవరిలో 10వ తారీఖు క్లియర్ అవుతుందని చెప్పాను. బట్ ఇప్పుడు 10 అయిపోయింది. 10 ఇక్కడ 15 కూడా చెప్పాను, కానీ అది కొంచెం పోస్ట్ పోన్ అయింది. ఓకేనా? సో అందుకని ప్రెజెంట్ సిచ్యువేషన్ మీ పని ఆపుకోకూడదు, లేదా మీ యొక్క డిపి నుంచి వచ్చిన వాల్యూను మీరు ఫార్మింగ్ చేసుకోవాలా. తర్వాత అందులో ఎర్లీ బర్డ్ అయితే ఎర్లీ బర్డ్ చేసుకోవాలి, టోకెన్ ఫార్మింగ్ అయితే టోకెన్ ఫార్మింగ్ చేసుకోవాలి. అలా ఓపెన్ అవ్వట్లేదు అని చెప్పేసి మనం ఊరికే ఉండాల్సిన పని లేదు. ఓకేనా? అందుకని చెప్పేసి ఇంకొక 5 మినిట్స్ తర్వాత అది మీకు ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి చూపిస్తాను. డమ్మీ తీసుకొస్తాను, ఎందుకంటే నేను 12 వర్డ్స్ మీకు చూపిస్తున్నాను అని చెప్పేసి మీరు కూడా చూపించాలని అనుకోవద్దు. ఆ 12 పేర్స్ ఏవైతే ఉన్నాయో సీక్రెట్ పేర్స్ నేను చూపిస్తాను ఇక్కడ, అది డమ్మీ, అది నేను వాడేది కాదు. ఇప్పుడు కొత్త క్రియేట్ చేస్తాను, మీతో మాట్లాడుతూ చూస్తాను. ఇప్పుడు ఆ 12ని తీసుకొచ్చి ఇక్కడ వేస్తాను, ఎలా వేయాలని చెప్తాను అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎంతమంది స్క్రీన్ షాట్లు తీసుకుని నాకు నో ప్రాబ్లం, ఎందుకంటే కొత్తది క్రియేట్ చేస్తాను, న్యూ ఇప్పుడే చేస్తున్నాను. అది మీ అందరికీ నేను ఎలా దాన్ని మీరు ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఎలాగా మీరు ఓకే సీక్రెట్ ప్యారెస్ ఓపెన్ చేస్తాను. మీకు స్క్రీన్ షాట్ చేయట్లేదు, నేను జస్ట్ నేనే సీక్రెట్ ప్యారెస్. ఓకే, క్రియేట్ న్యూ వాలెట్, బ్యాకప్ మాన్యువల్లీ. ఓకే, 3 వచ్చేసాయి. ఓకే, ఇది కూడా మీకు తీసుకొచ్చి చెప్పింది బెటర్ ఉండే. ఓకే, మీ ఎదురుగానే చేస్తానులే, మొన్న చేశాను కదా, అలాగే ఇప్పుడు కూడా చేద్దాం. సో ఇంకొక 5-10 నిమిషాల తర్వాత చేద్దాం. 100 మెంబర్స్ వచ్చిన తర్వాత చూపిస్తాను. ఓకేనా? సో మరి అందరూ మంచి పీవీసీ వాల్యూ మంచిగా ఉంది ఇప్పుడు, థ్యాంక్ గాడ్. ఇదే విధంగా
మనకి దగ్గర దగ్గర 22 రూపీస్ వరకు వెళ్తాయి సార్. ఓకేనా? అంటే నేను అనుకున్నది ఈ రోజే వెళ్ళాలి. మేబీ రేపు వెళ్తే చెప్పలేం, లేదా ఈ వీక్ లో వెళ్ళొచ్చు. నా ఆలోచన 20 నుంచి 25 వరకు వెళ్ళాలి, 25 రూపీస్ వరకు వెళ్ళాలి. నాకున్న నా సొంత ఆలోచన ప్రకారం. ఓకే, తో చూద్దాం ఎలా వెళ్తుంది అనేది. వెళ్తుంది ఇప్పుడు కొద్దిగా సైడ్కు వెళ్తుంది కదా, చూద్దాం. డోంట్ వరీ. ఎస్ సార్. ఎవరు అడ్మిట్ అయ్యారు? ఓకే. సో ఓకే, ఎనీవే వచ్చే వాళ్ళ గురించి ఎదురు చూసే కన్నా మనము వెళ్దాం, సెషన్లోకి వెళ్ళిపోదాం. మనము ఎందుకంటే వాళ్ళకి ఏదైనా మిస్ అయితే వాళ్ళకి తెలుస్తుంది మిస్ అయ్యామని. ఎనీవే నో ప్రాబ్లం. థ్యాంక్ యూ, వెల్కమ్ అందరికీ. ఇక మరి కొన్ని పాయింట్లు చెప్తా అని చెప్పాను మీకు, చిన్న చిన్న అప్డేట్స్. ఓకే, సో వాటిలో భాగం. సార్ గుడ్ మార్నింగ్. మీకు అడ్డొచ్చామని ఏమనుకోకండి. ఎస్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. అది మామూలుగా ఫస్ట్ వాలెట్ నా దాంట్లో కొత్త వాలెట్ చేసిన అది సీడ్ ఫండ్ కూడా ఓపెన్ కావట్లేదు సార్. మీరు టోకెన్ ఫార్మింగ్ అన్నది ఇప్పుడు ఓపెన్ కావట్లేదు. అది సేఫ్ ఫాలో చేశాను, అయినా అది ఓకే. 4 అకౌంట్స్ కొత్తవి సేఫ్ ఫాలో చేశాను, కానీ సీడ్ ఫండ్ టోకెన్ ఫార్మింగ్ అవ్వట్లేదు. కానీ సీడ్ ఫండింగ్ అవుతుందన్నది మీరు మాట్లాడుతూ ఉండగా ఇప్పుడు కూడా చెక్ చేశాను, కాలేదు సార్. సీడ్ ఫండింగ్ కూడా ఎక్కడ అవ్వలేదు. ఫస్ట్ వాలెట్ ట్రస్ట్ వాలెట్ అవ్వలేదు. అలాంటప్పుడు దాన్ని కూడా మీరు కొన్ని రోజులు సేఫ్ వాళ్ళు యూజ్ చేసుకోండి సార్. ఓకే సార్. ఓకే అంటే ఏంటంటే సారు టోకెన్ ఫార్మింగ్ అవట్లేదు కానీ సీడ్ ఫార్మింగ్ అవుతుంది ట్రస్ట్ వాలెట్. కొంతమందికి సార్ ఈ రోజు నాకు కొంతమంది మెసేజ్ చేశారు సార్, టోకెన్ ఫార్మింగ్ ఓపెన్ అవుతుంది, సీడ్ ఫండింగ్ ఓపెన్ అవుతుంది కొంతమందికి. అందుకే నేను అన్నాను, నాకే ప్రాబ్లం లేదు సార్. అలాగే రాజేష్ గారు చెప్పండి సార్. నేను ఇప్పుడు చేసే టోకెన్ ఫార్మింగ్ అయింది, సీడ్ ఫండింగ్ అయింది. సీడ్ ఫండింగ్ చేశారు 1000 టోకెన్ లో ఫార్మింగ్. శంకర్రావు సార్, ఇది అందరికి ప్రాబ్లం వస్తలేదు సార్, ఇది అందరికి వస్తలేదు ప్రాబ్లం, కొందరికి వస్తుంది సార్. మైక్ గొడవ ఎవరిదో సార్ మ్యూట్ చేస్తున్నారు సార్. మీరు చెప్పినారు. ఓకే, థ్యాంక్ యూ సార్. ఎందుకంటే మీకు చెప్పారు. ఓకే సార్, థ్యాంక్ యూ. అయితే శంకర్రావు సార్, ఏమవుతుందంటే ఇక్కడ అందరికి అలా అవ్వట్లేదు సార్, అందరికి ఆ ప్రాబ్లం రావట్లేదు మీరు అన్నట్టుగా. అది అందరికి లేదు సార్, అది కొందరికి అవుతుంది. ఇప్పుడు చెప్పబోయేది కూడా కొందరికే. ఎవరు ఇప్పుడు ఎంత ఒక 10 నిమిషాలు ఇంతకుముందు 4 ఐడీలు ఎర్లీ బర్డ్ ఆఫర్ చేశాను సార్. 4 ఐడీలకి ఇప్పుడు అరగంట నేను కూడా చేస్తున్నాను సార్, సామ్సంగ్ లో చేస్తున్నాను. అందరూ అనుకుంటున్నారు ఐఫోన్ లో మీద అవుతుంది అనుకుంటున్నారు, కానీ నేను సామ్సంగ్ లో చేస్తున్నాను, అవుతుంది. నేను ఎవరికి చెప్తున్నాను, కానీ వాళ్ళకి అది ఏమవుతుందంటే సార్, అది కొద్దిగా అంతా వెర్షన్ చేంజ్ అయినప్పుడు ఈ ప్రాబ్లం వస్తాయి సార్. అది ఫస్ట్ వాళ్ళ ప్రాబ్లం, అది మన వాళ్ళది కాదు ప్రాబ్లం. అవును, అది ఎట్లుంటా అంటే ఇప్పుడు లోపల జరుగుతున్న అప్డేట్ తట్టుకోలేకపోతుంది. అందుకని చెప్పేసి ఇప్పుడు ఆ విషయం గురించి కూడా కొన్ని అప్డేట్స్ ఇస్తాను మీకు. ఇప్పుడు అందరు రావాలని చెప్పి అవుతున్నాను అనమాట. ఎందుకంటే మనకు ఏమవుతుందంటే సార్, మనం త్వరలో మన ఎక్స్చేంజ్ అనేది అవ్వబోతుంది సార్. అంటే ఎక్స్చేంజ్ అనేది తర్వాత అవుతుంది. బట్ ఈ ప్రెజెంట్ సిచ్యువేషన్ లో ఏమవుతుందంటే సార్, వీళ్ళు ఏం తీసుకొస్తున్నారంటే మనం ఏమి చేసినా ఇప్పుడు బిఎన్బి జాబులో పీబీసీ కట్టే విధంగా వస్తుంది సార్. ఏమి చేసినా ఏదైతే చార్జెస్ ఏదైతే ఉందో పీబీసీ కట్టే విధంగా రాబోవచ్చు అని నేను అంటున్నాను మీ అందరికి. జస్ట్ సో ఇది ఒక అప్డేట్ మీ అందరికి. మనకి ఇది ఒక మంచిదని చెప్పాలి. మళ్ళీ ఒకసారి చెప్పండి సార్, అర్థం కాలే. ఇప్పుడు మనము టోకెన్ ఫార్మింగ్ చేస్తున్నాము లేదా సీడ్ ఫండింగ్ చేస్తున్నాము. చార్జ్ ఏం కట్ అవుతుంది? బిఎన్బి కట్ అవుతుంది కదా. సో ఆ ప్లేస్ లోపల పీవీసీ కట్ అవ్వాలి. సో బ్లాక్ చైన్ టెక్నాలజీలోకి ఉంటూ, అంటే ప్రెజెంట్ సిచ్యువేషన్ లో బ్లాక్ చైన్ టెక్నాలజీలో ఉండాలి, ఉంటూ
అక్కడ పీవీసీ కట్ అవ్వాలి. సో అది ఈ ఓకే విధంగా వచ్చే అవకాశం ఉన్నాయి సార్. సార్ ఓకే మనకి బిఎన్బి కొనే పని లేకుండా. ఎస్ సార్, ఎస్ సార్, ఎస్ ఉమ్, ఎస్. ఓకే సార్. అంటే మీరు పీవీసీలు మంచిది. ఉంచుకున్నారంటే ఉంచుకోవాలి మరి అప్పుడు. ఎందుకంటే సపోజ్ ఇప్పుడు మీకు ఎట్లుంటాయంటే మనకి సార్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక డాలర్ కి మనకు ఎన్ని పీవీసీ మెటల్ వస్తున్నాయి ఎగ్జాంపుల్ చూసుకుంటే ప్రెసెంట్ సిచ్యువేషన్ లో కావచ్చు, మొన్నటిదాకా కావచ్చు, దగ్గర దగ్గర 70-80 పీవీసీ మెటల్ వచ్చేటి మొన్నటిదాకా. వస్తాయి. ఇప్పుడైతే అవును వస్తాయి. అవును. సో దీన్ని బట్టి ఆ రేటుకి మళ్ళీ పీవీసీ ఉన్నప్పుడు మీకు ఏమవుతుంది అంటే సార్, పీవీసీ వాల్యూ తక్కువ ఉంటే 70-80 పీవీసీ మెటల్ కట్ అవుతాయి $1 కట్ అయ్యే జాగాలో. అలాగే ఆ, 1.25 అంటే సో అలాంటప్పుడు 100, 125, 130 పీవీసీలు కట్ అవుతాయి. అదే ఉమ్, మనకు ప్రైస్ ఎక్కువ ఉంది అనుకోండి, ఏమవుతుంది? సో క్యాల్కులేషన్ చేసుకుంటుంది సార్ డాలర్తో. అది ఉమ్, డాలర్తో క్యాల్కులేషన్ చేసి కట్ అవుతుంది. అప్పుడు మనకి ఏమైతే చెప్పనా సార్, అరే వాడు పీవీసీలు ఇస్తున్నాడు కానీ మామూలు కట్ చేయట్లేదు. ఓకే. మళ్ళీ మన ఆలోచన సార్ కాదు సార్, మన ఇంటర్నల్ ఆలోచన చెప్తున్నా సార్ నేను. అదే అదే అదే. ఏం పని సార్ చేసినా టూ మచ్ గా కట్ అవుతుంది సార్. రాష్ట్రం అవన్నీ కూడా అప్పుడు బర్నింగ్ లోకి వెళ్తాయి సార్ అవన్నీ. ఎస్ ఎస్ ఎస్, అవును అవును, ఎస్ ఆ ప్లాన్ జరుగుతుంది సార్. ఆ ప్లాన్ అనేది జరుగుతుంది అనమాట. బర్నింగ్ లోకి అవును వెళ్తుంది. సార్. ఆ బర్నింగ్ లోకి వెళ్తే యూహెచ్జిటి లేదంటే యూహెచ్జిటి కట్ అయితే బాగుండు అనేది మనం మాట్లాడడం జరిగింది అనమాట. కాకపోతే ఓకే. ఏంటంటే అవును బిఎన్బితో వీళ్ళు అసోసియేట్ అయ్యారు కనుక అది నడుస్తుంది అట్లా. బట్ మనం ఉమ్, రిక్వెస్ట్ పెట్టిన సిస్టానికి యూహెచ్జిటి కట్ అవ్వాలి అని. ఉమ్, యూహెచ్జిటి ఇప్పుడు సపోజ్ అక్కడ యూహెచ్జిటి కట్ట బిఎన్బి కట్ అవుతుంది, బిఎన్బి అక్కడ లిక్విడిటీలోకి వెళ్తుంది, వాళ్ళు లిక్విడిటీని ఇందులో వేస్తున్నారు, అది వాస్తవమే. బట్ ఉమ్, మన పబ్లిక్ ఏమంటది ఇప్పుడు దాన్ని యూహెచ్జిటికే కట్ చేయండి అంటది. అవును. అంటే మన పార్ట్నర్స్ లోకి ఆలోచన ఏంటంటే మీరు బిఎన్బి ఎందుకు కట్ చేపిస్తున్నారు, మమ్మల్ని యూహెచ్జితో కట్ చేయండి అంటారు. బట్ ఓకే. ఏంటంటే ఇక్కడ మనకు బిఎన్బి అయినా ఒకటే, యూఎస్డి అయినా ఒకటే. సో యూఎస్డి నోట్. ఒక్కొక్కరు ఆలోచన ఉంటది. సో ఫైనల్లీ మాట్లాడింది ఏంటంటే సార్, బెటర్ పీవీసీ కట్ చేసుకోండి అనేది మాట్లాడడం జరిగింది. బట్ ఫైనల్లీ ఏమవుతుంది అని చెప్పేసి మనము ఓకే జస్ట్ ఓకే ఫ్యూ డేస్, మేబీ ఫ్యూ డేస్ అంటే 1 month కూడా మనం ఫ్యూ డేస్ అనాలి, అలా ఓకే అవ్వచ్చు. ఓకే. మరి అందరికి మంచి శుభ గుడ్ న్యూస్ అటైతే అండి. గుడ్ న్యూస్ అనమాట. అదనమాట సార్. ఓకేనా? ఆ, సో మళ్ళా ఇంకొక నెక్స్ట్ నెంబర్ 1 దట్స్ ఇట్. నెంబర్ 2 ఎస్, నెంబర్ 2 వచ్చేసి మనకి ఏం కావాలి సార్? ఇప్పుడు మెయిన్ అందరూ ఆలోచించేది ఏంటిది? ఇంకోటి విత్డ్రావల్ ఇలాగే కొనసాగాలి. అవునా కదా అవును సార్? అయింది. అవును. విత్డ్రావల్ కూడా లేట్ అవ్వదు సార్, తొందరగానే. కాకపోతే దాని యొక్క థియరీ చేంజ్ అవుతుంది సార్. ఉమ్, థియరీ అంటే ఇప్పటి మాదిరి, అంటే ఇప్పుడు ఏ విధంగా అయితే మనము అక్కడ క్లిక్ చేసి ఇక్కడ తీసుకుంటున్నామో అలా ఓకే. కాకుండా ఇట్స్ డిఫరెంట్ థింగ్స్, డిఫరెంట్ వేలో ఉంటుంది. అదేది అనేది ఇప్పుడు చెప్పడానికి లేదు, సిస్టమ్ కూడా ఇంకా చెప్పలేదు. సో అలాగని చెప్పి ఓకే. సార్ నోటిఫికేషన్ ఎక్కడ వచ్చిందని చెప్పి మిమ్మల్ని నన్ను అడగద్దు. ఉమ్, ఓకేనా? మీ అందరికి తెలుసు, పాత వాళ్ళకైతే తెలుసు, కొత్త వాళ్ళకి మాత్రం డౌట్ వస్తుంది. అయ్యో, రాయేష్ ఎక్కువ చెప్తారా ఇవన్నీ, పని లేదా? ఏమంటారు సార్? కరెక్టా నేను చెప్పేది? కరెక్టే కరెక్టే సార్ కరెక్ట్. కరెక్టే సార్. అంటే వాళ్ళకి తెలియదు కాబట్టి అలా అనుకోవచ్చు. నో ప్రాబ్లం సార్. నో మీరు ఇచ్చే ప్రాబ్లం. ఇన్ఫర్మేషన్ ఏదైనా కరెక్ట్ గా ఉంటుందని అందరికీ తెలుసు సార్. ఎస్, కొంచెం వెనక ముందు ఖచ్చితంగా అవుతుంది. అవును సార్. టైం ఏదైనా వెనక ముందు అవుతుంది సార్, అది 100%. సో ఖచ్చితంగా మనందరికీ ఇక్కడ నుండి నన్ను అడిగితే సార్ జనవరి మంచి రోజులు చాలా అయ్యి అనుకుంటాను సార్ నేనైతే. అంటే పీవీసీ మీటర్ రేట్ పెరుగుతుందని కాదు సార్, అది పెరుగుతుంది తగ్గుతుంది, దట్స్ ఇట్, అది వేరే విషయం. అది మాత్రం ఎవరు అనుకోవద్దు ఇప్పుడే ఇది $10 వెళ్ళిపోవాలి నెల లోపల, లేకపోతే 15 అవును. రోజుల లోపల, లేకపోతే 2 నెలల లోపలనే. అయ్యో అయితే మంచిది సార్, నేను కూడా కోరుకుంటాను. నా దగ్గర కూడా చాలా పీవీసీ మీటర్లు లోపల ఉన్నాయి, బయట ఉన్నాయి. సో నేను కూడా ధనవంతుని అవుతాను. బట్ అలా ఎవరు అనుకోకండి, అయితే మంచిదే. ఎందుకంటే అవ్వదు అట్లా. అందుకు నేను చెప్తున్నాను సార్, అయితే మాత్రం చాలా మంచిది. నేను కూడా మీతో పాటు చాలా 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 నాకంటే ఎక్కువ సంతోషంగా ఇంకెవరు ఉండరు. ఎందుకంటే మీ అందరికీ నేను అప్పుడప్పుడు మీరు ఉంటారు సార్, మీరు మీటింగ్ చేస్తున్నారు, మేము వస్తున్నాం సార్, మీరు అది అని చెప్పి అంటారు కదా. అలా జరిగిందంటే ఇంకా నాకంటే ఎక్కువ సంతోషం ఎవరికి ఉండదు సార్. చాలా చాలా అవును. సంతోషం ఉంటుంది అనమాట. అని నేను కూడా అదే కోరుకుంటాను ఎక్కువ. బట్ ఏంటంటే సార్ అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటుంది, పెరుగుద్ది. బట్ నేను చెప్పింది ఏంటంటే మీరందరూ ఒక హై లెవెల్కి ఇప్పుడే వెళ్ళిపోవాలా అన్న ఒక ఆలోచన వద్దు అని చెప్తున్నాను.
అట్లయితే ఏమైతే అంటే మనకు ఒకవేళ వెళ్ళలేదు అనుకో ఏమనిపిస్తుంది మనకి, అరే ఇంకా వెళ్ళలేదు అన్న ఆలోచన కలిగి మనము పీవీసీ మెటాలో ముందుకు వెళ్ళడానికి మనకు వెళ్ళాలన్న ఆలోచన మనని వెనక్కి నెట్టుతుంది. అదే దాన్ని నెగిటివ్ అంటాం సార్. అంటే ఇప్పుడైతే అనుకున్నా సార్ కాలేదు అంటే అర్థం ఏంటి, సో నెగిటివ్ అయిపోతుంది. సో ఎందుకంటే మీరు దాన్ని కొద్దిగా లేట్గా ఆ మైండ్ సెట్ ని కొంచెం లేట్గా పెట్టుకుంటే అప్పుడు ఏమవుతుందంటే వావ్ అంతే. ఏమన్నా నిన్న మీకు చెప్పాను ఒక విషయం, మొన్న కూడా చెప్పాను, మిమ్మల్ని అందరినీ ప్రాఫిట్ బుక్ చేసుకోమంటున్నాను నేను, అర్థం చేసుకోండి ఇక్కడ. సో బగ్ పెట్టుకున్న వాళ్ళు 25% బుక్ చేసుకుని ఉంటున్నాను అంటే అర్థం ఏంటి సార్, మీ అందరికీ కూడా అంటే దాని అర్థం మీరు అమ్ముకోండి అని చెప్పినట్టు కాదు. సో కొంతమంది ఇప్పుడు లీడర్ అనే వాళ్ళకు నేను చెప్పాల్సిన పని లేదు, నేను చెప్పిన వాళ్ళు ఏం చేయాలో అదే చేస్తారు. బట్ ఇక్కడ అప్పుడప్పుడు వచ్చి అయ్యో ఏమై అనే లాంటి వాళ్ళకి ఇది కొద్దిగా ఏమవుతుందంటే దాని ఏమంటారు సార్, మనము ఆ బియ్యం అన్నం ఉడుకుతున్నప్పుడు పొంగొచ్చినప్పుడు ఏం చేయాలి లెక్క ప్రకారం, మనము స్టవ్ మంటను తగ్గించాలి, వేడి తగ్గించాలి. బట్ అలా కాకుండా కొన్ని పైన నీళ్ళు చల్లామనుకోండి అది కూడా కొంచెం చల్లారిపోతుంది. బట్ ఏమైందంటే మళ్ళీ వస్తుంది, మళ్ళీ కూడా ఆ పొంగు అంటాం దాన్ని మనం, మళ్ళీ పొంగొచ్చేస్తుంది. సో మళ్ళీ నీళ్ళు చల్లాలి. సో బెటర్ ఇక్కడ స్టవ్ కొద్దిగా ఫ్లేమ్ తగ్గించుకుంటే బెటర్ కదా, మంట అనేది తగ్గిస్తే బెటర్ కదా. సో అలా మీ యొక్క ప్రాఫిట్ కొంతవరకు తీసుకున్నట్టయితే మీకు ఏమవుతుందంటే కొంచెం బిజినెస్ లో రన్ అవ్వడానికి బాగుంటుంది సార్. రన్ అవ్వాలన్న ఆలోచన కలుగుతుంది, మీటింగ్కి రావాలన్న ఆలోచన కలుగుతుంది. సో పీవీసీలో మనం ఎందుకు రన్ అవ్వాలి అన్న ఆలోచన కలుగుతుంది. ఒకేసారి మనం అనుకున్న అమౌంట్ రాకపోయినా బట్ ఈ మధ్య కాలంలో ఏమంటుంది దాన్ని షార్ట్ టైం ఈ కొన్ని తీర్చుకోగలుగుతాం మనం. షార్ట్ టైం అంటే నిన్న ఒకసారి ఒక 2-3 సార్లు చెప్పారు ఇక్కడ. నేను ఒకసారి వచ్చేసి 922K బుక్ చేసుకున్నాడు అంటే ప్రాఫిట్ బై అండ్ సెల్ లో. నేను ఒకసారి ఇక్కడ చెప్పాడు 52K షేర్ చేసుకున్నాను. 52 సార్ ఇక్కడ వెంకటేష్ పిట్ల ఆ సార్ వచ్చేసి ఐ థింక్ 50 ఎబో. సో ఒకసారి వచ్చేసి ఇక్కడ మనకు చెప్పడం జరిగింది, ఆ సార్ ఆల్రెడీ బిందాస్ గా వెంకటేష్ సార్ పిట్ల ఆ సార్ ఇక్కడ ఆల్రెడీ మధ్యాహ్నానికి $52 ప్రాఫిట్ బుక్ చేసుకున్నాడు. అంటే ఇవన్నీ ఏమవుతాయంటే సార్, ఈ చిల్లర అంటే ఏదైనా బిఎన్బికి సంథింగ్ లేకపోతే ఇంకోటి వాట్ ఎవర్ ఇట్ ఇస్ అంటే తను చేసింది పెద్ద మొత్తంలో కాదు, చిన్న మొత్తంలో, కాకపోతే దాన్ని పట్టుకొని ఉంటున్నాడు. సో ఆ విధంగా మనం ఈ విధంగా మనం ప్రాఫిట్ మనది బుక్ చేసుకుంటే ఫర్దర్ గా మనము ఇందులో ఎందుకు రన్ అవ్వాలి అనేది, మనకు ఎందుకు ఉండాలి, ఎలా మనము సంపాదించుకుంటాం అనేది ముందుకు వెళ్ళాలన్న ఆలోచన మనకు కలిగిస్తుంది, మన పాజిటివ్నెస్ అట్లా. అందుకే మిమ్మల్ని ప్రాఫిట్ బుక్ చేసుకోమన్నా. దాని అర్థం మీ దగ్గర ఉన్న పీస్ మెటల్ నమ్మేసేయండి కాదు సార్ చెప్పింది. ఓకేనా, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ మనం ఏం మాట్లాడినా విత్డ్రాల్ గురించి కదా. సెకండ్ పాయింట్, ఫస్ట్ పాయింట్ మీ అందరికి అర్థమైంది ఆల్రెడీ. సెకండ్ విత్డ్రావల్ అనేది కూడా వాళ్ళు అక్కడ మెన్షన్ చేసినట్టుగానే తాత్కాలికంగా నిలిపివేయడం అనేది, టెంపరీ. ఇందాక చెప్పినట్టున్నాను కానీ ఆల్రెడీ సెకండ్ పాయింట్ ఇదే సార్. సెకండ్ పాయింట్ ఇదే. సో తొందరగానే చాలా అవుతాయి విత్డ్రావల్. చాలా తొందరగా చాలా అవుతాయి విత్డ్రావల్. దాని యొక్క కొంచెం థియరీ మారుతుంది, మోడలేషన్ మారుతుంది సార్. మోడలేషన్ మారుతుంది సార్. ఏంటి ఏం కథ అనేది మనకు వచ్చిన తర్వాతనే, సిస్టమ్ లోకి మనకు వచ్చిన తర్వాతనే మనకు అది అర్థమవుతుంది. బట్ నాకు తెలిసి ద చార్జెస్ ఏదైతే ఉందో బిఎన్బి కాకుండా లేదా యూఎస్డిటీ లేదా అలా తెలిసింది కానీ యాక్చువల్లీ ఏప్రిల్ వరకు బిఎన్బి మీనే రన్ అవుతుంది నాకు తెలిసి. మరి సిస్టమ్ నిర్ణయం మీద ఆధారపడి ఉంటుంది కనుక ఒకవేళ దాని దీనిది ఇదే అంటే మాత్రం మేబీ చెప్పలేం. సో ఏ విధమైన తీసుకొస్తారో అనేది మనం వేచి ఉండాలి. సో 2 పాయింట్లు మనకు హ్యాపీ. ఓకే, నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ఖచ్చితంగా పీవీసీ ఇన్ బిట్వీన్ పెద్దగా కాకుండా కొంచెం ఇంక్రీజ్ అనేది అవుతుంది సార్. ఓకేనా, ఇంక్రీజ్ అనేది ఖచ్చితంగా అవుతుంది.
కంపల్సరీ అవుద్ది. లిక్విడిటీ పరంగా వాళ్ళు వేసినా లేకపోతే ఇంకోటి చేసినా కొంచెం ఇంక్రీజ్ అనేది మనం చూస్తాం ఖచ్చితంగా. సో నిన్న మనకు మళ్ళీ ఎర్లీ మార్నింగ్ మనము డౌన్ ఫాల్ చూసాం. డౌన్ ఫాల్ అంటే అర్థమేంటి సార్? డౌన్ ఫాల్ అంటే మళ్ళీ ఒక ఆపర్చునిటీ, అంటే బై చేసుకునే వాళ్ళకి, లైవ్ లో ఉన్న వాళ్ళకి, మరొక కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ అనమాట. సో ఆ టైంలో నేను కూడా కొంతవరకు ఉన్న డాలర్లతో, జస్ట్ ఎక్కువ లేకుండే $222 ఉండే, ఓకే. సో వాటితో బై చేయడం జరిగింది. అట్లా యూటర్న్ ఏదైతే మనం గ్రూప్ లో చూస్తున్నాం కదా, మన పీవీసీ మీటర్ జీసీసీ గ్రూప్ లో, అలా యూటర్న్ తీసుకున్నప్పుడు బై చేయడం జరిగింది. ఓకే, అది మళ్ళీ కొత్త అవకాశం అనమాట కొత్త వాళ్ళకి. అలాగే మళ్ళీ దాని తర్వాత ఏమైంది సార్, మళ్ళీ 4 క్యాండిల్ మళ్ళీ పెరిగినాయి. చూసారు కదా, మీరు చూసుంటారు ఆల్రెడీ. ఓకే, నెక్స్ట్ విషయాలు మాట్లాడుకుందాం. ప్రెసెంట్ సిచ్యువేషన్ లో మనం ఏం చేద్దామంటే, ఓకే సార్, సో ఈ 3 అప్డేట్స్ చిన్న ఇస్తానని చెప్పాను. ఇవి నెక్స్ట్ మళ్ళీ మాట్లాడుకుందాం. అన్ని ఒకరోజు చెప్పుకుంటే బాగుంది కదా, క్యూరియాసిటీ పెరగాలి కదా. సో క్యూరియాసిటీ పెరగాలి అంటే మీటింగ్ రావాలి, మీటింగ్ స్టార్టింగ్ అంటే బిగినింగే రావాలి, ఎండ్ వరకు ఉండాలి. మన ఎండ్ వచ్చేసి 11. స్పెషల్గా ఏదైనా కొత్త అప్డేట్ వస్తే, అప్పుడప్పుడు మన లీడర్లు వస్తే ఏదైనా ఇంపార్టెంట్ మాట్లాడితే మాత్రమే లేట్ అవుతుంది తప్ప, లేదంటే 11కు మనది ఎండ్ అవుతుంది. 9:40 స్టార్ట్ అయ్యి 11కు ఫినిష్ అవుతుంది. ఓకే డియర్. ఓకే, ఇప్పుడు మనం ఏం చేద్దామంటే షేర్ చేసుకుందాం, స్క్రీన్ షేర్ చేద్దాం. స్క్రీన్ షేర్ అవుతుంది సార్? అవుతుంది సార్, అవుతుంది. ఓకే, సో ఇప్పుడు ఇది నేను ట్రస్ట్ వాలెట్ లో ఓపెన్ చేస్తున్నాను సార్. ఇది ట్రస్ట్ వాలెట్. కొత్త వాలెట్ ఓపెన్ చేయాలంటే కుడి పక్కన కొత్త వాలెట్ ఓపెన్ చేయాలంటే కుడి పక్కన, ఓకే, కుడి పక్కన ప్లస్ ఉంది. ప్లస్ క్లిక్ చేసిన తర్వాత క్రియేట్ న్యూ వాలెట్ వచ్చింది. పాత తీసుకుంటే యాడ్ ఎగ్జైటింగ్ వాలెట్. ఇప్పుడు కొత్తది కావాలి నాకు. ఇక్కడ ఎగ్జైటింగ్ నేను చూపించకూడదు, ఇప్పుడు లైవ్ చూపిస్తాను. నేను ఎగ్జైటింగ్ చూపించకూడదు, ఎందుకంటే ప్రెజెంట్ తీసుకుంటున్నాను లైవ్ లో. క్రియేట్, ఇక్కడ క్రియేట్ క్లిక్ చేయండి. ఇది సీక్రెట్ ప్లేస్ క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాకప్ మాన్యువల్లీ ఆర్ బ్యాకప్ ఐక్లౌడ్. ఇది ఐఫోన్ ఐక్లౌడ్ వస్తుంది, బట్ ఐక్లౌడ్ అవసరం లేదు. బ్యాకప్ మాన్యువల్లీ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇవన్నీ మనం చదువుకున్నాం ఆల్రెడీ సార్. ఇక్కడ ఏదైతే మెయిన్ ఇంపార్టెంట్ ఇదే, పీవీసీ వాళ్ళు సార్ ట్రస్ట్ వాలెట్ వాళ్ళు చెప్తున్నారు, మీ యొక్క సీక్రెట్ మా దగ్గర ఉండవు, ప్రేయర్స్ ఏవైతే ఉన్నాయో. సో ఇప్పుడు మిస్ అయితే మమ్మల్ని అడగడానికి లేదు. ఈ విషయంలో మేము జిమ్మదారి కాదు, అంటే సార్ దాన్ని మేము బాధ్యులం కాదు. మాకేం తెలియదు, మా దగ్గర కాపీ ఉండదు. సో దాంతోపాటు మీరు కూడా ఎక్కడ కానీ ఆన్లైన్ లో ఎక్కడ పెట్టుకోవద్దు. అంటే స్క్రీన్ షాట్లు తీసి లేకపోతే వీటిని కాపీ చేసి వాట్సాప్లలో వాళ్ళకి వీళ్ళకి షేర్ చేసుకుని పెట్టుకుంటే నా దగ్గర డిలీట్ అయినా ఇంకోళ్ళ దగ్గర ఉంటుందని చెప్పేసి అలా పెట్టుకోకూడదు అని చెప్తున్నారు. మరి ఎక్కడ పెట్టుకోవాలి అంటే రాసుకోవాలి, ఒక మంచి బుక్ తీసుకొని. సో దాన్ని మీ యొక్క ఇంట్లో కావచ్చు. సో ఇక్కడ తిజారీ అంటాం మనం, దాన్ని ఏమంటారు సార్? తిజారీ తెలుగులో ఏమన్నా? ఓకే, అది రెడీ లేదు. మీ డబ్బులు మీ బంగారాన్ని ఎక్కడ దాచుకుంటారో లాక్ చేసి అక్కడ అలాంటి ప్లేస్లో దాచుకోమని చెప్తుంది ట్రస్ట్ వాలెట్. ఆ తర్వాత మీ ఇష్టం అని చెప్తుంది. ఓకేనా, కంటిన్యూ క్లిక్ చేయాలి. సో ఇటువరకు వచ్చినాయి. ఇప్పుడు మీకు కనబడతలేవు కావచ్చు మేబీ, నాకు తెలిసి. ఇది ట్రస్ట్ వాలెట్ ఇలా అవుతుంది. బట్ ఇప్పుడు మీరు చూస్తారు వీటిని. ఏం చేస్తానంటే నేను ఇది మీకు చూపించడానికి చేస్తున్నాను కనుక నేను ఇక్కడ షేర్ చేస్తాను అనమాట వేరే వాళ్ళకి. ఇక్కడ కాపీ చేయగానే ఎవరికి షేర్ చేస్తామని వచ్చింది ఇక్కడ. సో నో ప్రాబ్లం, నేను ఎవరికైనా షేర్ చేస్తాను ఇక్కడ, ఎందుకంటే మనకు అవసరం లేదు ఇది. ఎనీవే ఓకే, సో మన మీటింగ్లే మనం షేర్ చేస్తున్నాం సార్, నో ప్రాబ్లం, ఎందుకంటే దీన్ని యూటిలైజ్ చేయ అందుకని. ఓకే, ఇప్పుడు అది కాపీ అయిపోయింది సార్ అది. ఓకేనా, ఇప్పుడు ఎగ్జాంపుల్ అనుకుంటే ఈ 12 పేర్స్ వచ్చేసి మీకు ఎవరికైతే ట్రస్ట్ వాలెట్లో డియాప్ అని వస్తుందో, అంటే మీకు ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళకి మాత్రమే ఈ ఇన్ఫర్మేషన్. ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం షేర్ చేశాను, ఇక్కడ షేర్ చేశాను.
మన గ్రూప్లోనే షేర్ చేశాను. మళ్ళీ లీడ్ ఇస్తాను నేను. ఆల్ ఇలా మీరు ఎవరు చేయకూడదు సార్. చూడండి, కొంతమంది తెలియదు సార్, డి యాప్ అని వస్తుంది. ప్లీజ్ ఎనీ సజెషన్. మరి ఎవరు ఇచ్చారు అకౌంట్ మీటింగ్. ఓకే, వెరీ గుడ్. ఓకే, ఇక్కడ షేర్ చేశాను కదా. ఇలా మీరు ఎవరికి షేర్ చేయకూడదు సార్. మీ ఒరిజినల్లీ ఎవరికి షేర్ చేయకూడదు. కంప్యూటర్. ఓకే, నెక్స్ట్ పాయింట్. ఇప్పుడు దీన్ని కాపీ చేసుకుంటున్నాను. నేను కాపీ చేశాను. ఇక్కడ నేను ఇవి మీ పాత అనుకోండి, మీరు కాపీ చేసుకోవద్దు. మీరు ఎవరికి షేర్ చేయకుండా సేఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకొని, సేఫ్ ఫైల్ అంటే ఇలా ఉంటుంది సార్, SAFEPAL. ఎవరికైతే డి యాప్ అని వస్తుందో, మీకు వర్క్ ఆగిపోయిందో వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. సో దీన్ని క్లిక్ చేయండి. అంటే ఇది ఆల్రెడీ ఉంది కనుక నేను ఇట్లా క్లిక్ చేశాను. మీరు డౌన్లోడ్ చేసుకోండి. ఎక్కడికి వెళ్ళి ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా సార్? ఓకే, నెక్స్ట్ ఇక్కడ కూడా ఇగో ఇలా క్లిక్ చేయగానే ఆల్రెడీ ఇక్కడ 1 2 3 4 ఉన్నాయి ఈ డివైస్ లో. సో ఇప్పుడు మీరు ఉన్నదాన్ని యాడ్ చేసుకుంటున్నారు, కొత్తది కాదు కనుక. ఇక్కడ యాడ్ వ్యాలెట్ అని ఉంది కింద, ప్లస్ యాడ్ వ్యాలెట్. దీన్ని క్లిక్ చేసి క్రియేట్ న్యూ వ్యాలెట్ అనేది కాకుండా యాడ్ ఎగ్జైటింగ్, అంటే మీకు ఆల్రెడీ ఉన్నది ఇందులో వేసుకుంటున్నారు. ఇప్పుడు నేను కూడా ఉన్నది ఇస్తున్నా కదా. సో ఇక్కడ చేసుకొని మీ యొక్క పాస్ కి అడుగుతుంది, మీరు ఏదైతే పెట్టుకుంటారో సీక్రెట్. సో ఇక్కడ మీరు పేరు రాసుకోవాలి. ఓకేనా అనుకుంటా, ఇక్కడ పేరు రాసుకోవాలనుకుంటా. వితౌట్ పేరు రాదనుకుంటా. ఓకే, ఇక్కడ ఒక పేరు ఇద్దాం. ఓకే, పింకీ. ఓకే, పింకీ అని ఇచ్చాం. ఇక్కడ పేస్ట్ చేయాలి, చూద్దాం సార్. ఓకే, ఇక్కడ పేస్ట్ చేయాలి అల్లో. ఓకే, ఇక్కడ మీకు కనబడుతుంది సార్. ఇప్పుడు కనబడతాయి అనుకుంటున్నా, కనబడతాయి సార్. స్క్రీన్ షాట్ డిజిబుల్ టు ప్రోడక్ట్ యువర్ సీడ్ పర్చేస్ అని వచ్చింది సార్. అయినా పర్లేదు సార్, మీరు ఎవరు షేర్ చేయొద్దు. మంచిది అయిపోయింది. కనబడుతుందని అర్థం అయిపోయింది నాకు. ఓకే, సో ఇక్కడికి కొత్త వ్యాలెట్ వచ్చింది సార్. ఇప్పుడు కనబడుతుందా సార్? ఇప్పుడు ఓకే సార్. ఇప్పుడు కొత్త వ్యాలెట్ వచ్చింది సార్. చూడండి ఇక్కడ ఇది చూడండి, 1 2 3 4 5 కొత్తది సార్. ఇక్కడ ఇది ఓపెన్ చేస్తున్నాను. ఇగో ఇది ఓపెన్ అయ్యింది. ఇక్కడికి వెళ్ళిన తర్వాత మీరు మామూలుగా ఇగో ఎన్నో వచ్చాయి ఇక్కడికి కదా, ఇవన్నీ తీసేసుకోండి. మీరు మీకు ఏం కావాలో అది మాత్రమే ఉంచుకోండి. ఇక్కడ కూడా సేమ్ మన ట్రస్ట్ వాలెట్ ఏ విధంగా అయితే చేస్తామో అదే విధంగా ఇక్కడ మేనేజ్ కాయిన్ ఇక్కడ ఉంది చూడండి కింద. మేనేజ్ కాయిన్కి వెళ్ళి, సో నాకు బీటీస్ అవసరం లేదు ఇప్పుడు. ఓకే, ఇథేరియం అవసరం లేదు, తీసేసాను. బిఎన్బి ఉండని, టోన్ అవసరం లేదు, పోలిగ్రామ్ అవసరం లేదు, టీఆర్ఎస్ అవసరం లేదు, ఇథేరియం సంథింగ్ అవసరం లేదు. సో ఇవన్నీ తీసేస్తాను. ఇప్పుడు ఏముంది సార్, ఇక్కడ ఏముంటుందంటే ఓన్లీ బిఎన్బి ఉంది. ఓకే, సో ఇక్కడ కావాల్సింది ఏంటంటే మేనేజ్ క్రిప్టో మళ్ళీ క్లిక్ చేసి నాకు కావాల్సింది పీవీసీ. ఇలా పీవీసీ అని రాయాలి. అయిన తర్వాత ఇక్కడ ప్లస్ మీద గుర్తు చేయండి, డన్ చేయండి. ఇక్కడ బ్యాక్ వస్తే మళ్ళీ మీకు ఏం కనబడుతుంది అంటే ఇక్కడ సో పీవీసీ యాడ్ అయింది. నెక్స్ట్ మీకు మనకు కావాల్సింది ఏంటంటే యూఎస్డిటీ. అంటే మీరు పాత వ్యాలెట్ వేసుకుంటున్నారు, ఎలా వేసుకోవాలని చెప్తున్నా సార్ మీకు. ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళ గురించి ఇది చెప్పేది. సో యూఎస్డిటీ BEP20 ఇదే మనకు కావాల్సింది. ఇక్కడ టీ వచ్చేసి దాని కింద రౌండ్ గా ఇలా వచ్చింది, దాని కింద బిఎన్బి సింబల్ వచ్చింది. ఇది మీకు అవసరం. ఓకేనా, సో ప్లస్ మీద గుర్తు చేయాలి, డన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ ఇలా బ్యాక్ వెళ్తే ఇప్పుడు మీకు ఏం కావాలో అది వచ్చింది. బిఎన్బి, పీవీసీ, యూఎస్డిటీ. ఓకే, ఈ 3 మీకు అవసరం. ఓకే, ఇక మీ పాత వ్యాలెట్ కనుక అందులో ఏవేవైతే బిఎన్బి ఎంత ఉందో, పీవీసీ ఎంత ఉందో, ఆటోమేటిక్ గా యూఎస్డిటీ ఎంత ఉందో ఇక్కడ కనబడతాయి. ఓకే, ఇక్కడ ఇది కొత్త వ్యాలెట్, ఎందుకంటే ఇక్కడ ఇది సీక్రెట్ ఏం లేదు కదా, చెప్పలేము. ఎవరికైనా కనబడుతుంది ఇది. ఎందుకంటే మీరు ఈ 12 పేర్స్ ఎప్పుడైనా షేర్ చేయొద్దు ఎవరికి కూడా ఆన్లైన్ లో. ఓకేనా, ఇది ఒకటి మెయిన్ పాయింట్ అనమాట. నెక్స్ట్ ఏం చేయాలి ఇక్కడ, ఇప్పుడు మనం అక్కడైతేనేమో బ్రౌజర్లోకి వెళ్తాం. మనం బ్రౌజర్ డిస్కవర్ కొంతమందికి అలా ఉంటుంది. ఇక్కడ కింద చూడండి వ్యాలెట్ మార్కెట్ ఎక్స్ప్లోర్లోకి వెళ్ళండి. వెళ్ళి ఇక్కడ డి యాప్స్ కింద ఏమంటాం సెర్చ్ బటన్ చూడండి, సెర్చ్ డి యాప్స్ అని ఎంటర్ లింక్ సంథింగ్ అని ఉంది. సో ఇలా ఎన్నో వస్తూ ఉంటాయి, దాన్ని మీరు చూడొద్దు. ఇక్కడ
వదిలేసేయండి. సో మనకు కావాల్సింది ఏంటంటే పీవీసీ మెటల్ డాటా. నేను ఆల్రెడీ సర్చింగ్ లో ఉంది కనుక కనబడుతుంది ఇక్కడ. పీవీసీ మెటల్ డాటా వేవ్ క్లిక్ చేయాలి. ఓకేనా, లేదంటే రాద్దాం. ఓకే, గో. నెక్స్ట్ గో. గో కంటే సారీ పీవీసీ మెటల్ డాటా వేవ్ పక్కన సింబల్ వచ్చేసింది ఆల్రెడీ. ఇది ఏంటంటే బిఎన్పి. సో నేను ఆల్రెడీ చేస్తాను వచ్చింది. లేదంటే మీరు సేమ్ మనం బిఎన్బిని అక్కడ ఎట్లయితే సెలెక్ట్ చేసుకుంటాం నెట్వర్క్, ఆ విధంగా బిఎన్బి నెట్వర్క్ సెట్ చేసుకుని ఇక్కడ గో అనేది నొక్కాలి, జియో. సో ఇది కన్ఫర్మేషన్ ఇవ్వచ్చు. సో నెక్స్ట్ ఇలా వస్తుంది మీకు. స్క్రీన్ షేర్ అవుతుంది సార్, నా వాయిస్ స్క్రీన్ షేర్ లేదా మీకు? అవుతుంది సార్, అవుతుంది. ఎస్, ఓకే ఓకే. సో ఈ విధంగా వస్తుంది సార్. సో సేమ్ కదా సార్. సో మీకు ఒకవేళ ఇక్కడ వచ్చిన తర్వాత అనుకోకుండా చేస్తే ఇక్కడ పైన పీవీసీ వచ్చేసి పక్కకుంటా మనకు నిలువ అక్కడ 3 చుక్కలు వచ్చేటివి ఇక్కడ అడ్డంగా ఉన్నాయి చూడండి. ఇది క్లిక్ చేస్తే సో మీకు నెట్వర్క్ వస్తుంది సార్. నెట్వర్క్ బిఎన్బి స్మార్ట్ చైన్ ఇలా కూడా క్లిక్ చేసుకోవచ్చు. కన్ఫర్మ్ చేసుకోండి. ఓకే, కన్ఫర్మ్ అయింది. ఓకేనా ఓకేనా. సో ఈ విధంగా ఓకే. ఇప్పుడు ఏం చేయాలా? కనెక్ట్. ఇప్పుడు బిఎన్బి నెట్వర్క్ వచ్చింది. తీసుకోండి, కనెక్ట్. నెక్స్ట్ కనెక్ట్ వ్యాలిడ్. కనెక్ట్ వ్యాలిడ్. ఎస్, ఇది డమ్మీ వ్యాలిడ్ సార్. మీరు నో ప్రాబ్లం. ఇది ఇప్పుడే నేను చూసారా, ఇది ఎక్కడ ఓపెన్ చేశాను మీకు ట్రస్ట్ వాలెట్ లెక్క ఉంది కదా సార్. సేమ్ వేరే ఏం అడగలేదు కదా. ఇప్పుడు మీకు ట్రస్ట్ వాలెట్ ఉన్నావా లేకపోతే సేఫ్ పాలో ఉన్నావా అనేది తెలియట్లేదు. తెలుసునా సార్? ఎవరికి తెలియదు. ఇది వచ్చిన తర్వాత తెలియదు సార్, తెలియదు. ఎస్, ఇప్పటి వరకు మాత్రం తెలుస్తుంది. సో ఇక్కడ ఇది కొత్తది కనుక ఎంటర్ రిఫరల్ కోడ్ అని అవుతుంది. బట్ మీకు ఆల్రెడీ మీరు 6 సీక్రెట్ పిన్ 6 డిజిట్ పిన్ ఎంటర్ చేయగానే మీకు మామూలుగా ఓపెన్ అయిపోతుంది సార్. సో ఎందుకు ఇంత మెల్లగా చెప్తున్నానంటే కొంతమంది మీరు ట్రై చేస్తూ ఉంటారు, నాకు తెలుసు. ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదు వాళ్ళు సేఫ్ ఫైల్ డౌన్లోడ్ చేసుకుని ఈ 12 కీని ఇందులో వేసుకుని, బట్ ఎవరికి దయచేసి మీటింగ్లలో చూపించాలండి. ఓకేనా, అది చాలా చాలా ఇంపార్టెంట్. మరొకసారి కూడా చెప్తున్నాను, ఇక్కడ మేము చేసాం కదా అని చెప్పేసి మీరు చేయకూడదు. మేము డమ్మీ చేస్తున్నాం సార్, ఇది డమ్మీ. మరొకసారి కూడా చెప్తున్నాం, డమ్మీ. ఓకేనా. సో ఎవరికైనా డౌట్ ఉందా సార్ దీంట్లో? అంటే ఓపెన్ కాని వాళ్ళు మాట్లాడండి సార్. ఎవరికైనా డౌట్ ఉంటే హ్యాండ్ చేయండి, మాట్లాడండి. ఇది అందరికీ కాదు సార్, కొందరికి ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఇది ట్రస్ట్ వ్యాలెట్. ట్రస్ట్ వ్యాలెట్ లో డాటా కానీ .com కానీ ఓపెన్ అవ్వట్లేదు, వాళ్ళ గురించి చెప్పడం జరిగింది. ఇది యూజ్ చేసుకోండి. ఇది కూడా టెంపరీ 1 month సార్, ఇది 1 month ఓన్లీ. బట్ 10వ తారీఖు వరకు అయిపోవాలి ఈ అప్డేట్. ఇంకా మరి వెర్షన్ ఇది మనది కాదు ప్రాబ్లము, పీవీసీ వాళ్ళది కాదు ప్రాబ్లం ట్రస్ట్ వ్యాలెట్. సో బిట్ గేట్ లో కూడా ప్రాబ్లం వచ్చింది సార్. బిట్ గేట్ లో కూడా ప్రాబ్లం వచ్చింది. అంటే వీళ్ళ అప్డేట్లు మన వాళ్ళ అప్డేట్లు ఏ ఎక్స్చేంజ్ తట్టుకోలేకపోతుంది. సో ఎనివే అందుకని చెప్పేసి మనకు ఒక 2 month లో బిగ్ అప్డేట్ కూడా చూడబోతాం. 4th మీకు అప్డేట్ ఇచ్చినప్పుడు బిగ్ అప్డేట్ కూడా మీరు చూడబోతారు సార్. ఓకే, సో ఇప్పుడు ఇది డిలీట్ చేస్తాను. ఎవరు డౌట్ లేదనుకుంటాను. థ్యాంక్ యూ, మంచి పని. ఎందుకంటే డౌట్ ఉండకూడదు. ఇక ఇది డిలీట్ చేసుకుందాం. ఇక డిలీట్ చేయాలంటే సింపుల్ సార్. ఇక్కడ నిలువుగా అది ఇక్కడ పైన క్లిక్ చేసిన తర్వాత చూడండి, ఇక్కడ నిలువుగా 3 చుక్కలు ఉన్నాయి కదా. 3 చుక్కల మీద క్లిక్ చేసామంటే రిమూవ్ వ్యాలెట్ అని వస్తుంది. ఇది నాకు అవసరం లేదు, రిమూవ్ చేస్తున్నాను సార్. రిమూవ్, డిలీట్, మళ్ళీ మీకు సీక్రెట్ కీ అడుగుతుంది. కథ వెళ్ళిపోయింది సార్. చూసారా, మనకు 4 నిలబడిపోయినాయి ఇక్కడ. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? అనవసరంగా మనం అందరు పరేషన్ అవుతారు. ఇక్కడ ఈ 12 పేరెంట్స్ ఏదైతే ఉందో మనం ఇక్కడ పేస్ట్ చేసాం, వీటిని కూడా మనం ఎవరన్నా స్క్రీన్ షాట్ తీసుకున్నా, కాపీ చేసి పెట్టుకున్నా, నో యూజ్. ఇప్పుడే తీసుకొచ్చాను, ఇప్పుడే డిలీట్ చేసేసాను. ఓకేనా. సో థ్యాంక్ యూ. అందరికి అర్థమైంది అనుకున్నాను. ఎవరైనా ఎంటర్ చేస్తే ఇవ్వండి సార్, ఎందుకంటే అదే ఓకే మంచిది, నో ప్రాబ్లం. అలా అయితే అందరికి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు నో ప్రాబ్లం సార్. సో డి యాప్స్ ఇక్కడ ఇందాక నాకు ఈరోజు 4-5 కాల్స్ వచ్చాయి. ఒక మేడం కూడా వింటున్నారు ఇక్కడ. వింటే ఆ మేడంకి ఇప్పుడు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే ఇప్పుడు మీటింగ్ అయిపోయిన తర్వాత మేడంకి మాట ఇచ్చాను, నేను ఒక మేడంకి మాట ఇచ్చాను ఇక్కడ నేను లైవ్ లో మీకు చెప్తానని. డి యాప్స్ ఎలా చేయాలంటే అది కూడా చూపించలేదు మీకు. నో ప్రాబ్లం సార్. ఇక్కడ యాప్ స్టోర్ ఉంది, మీకేమో ప్లే స్టోర్ ఉంటుంది.
అడిగి వెళ్ళి ఇక్కడ మీరు సేఫ్ పాల్ అని టైప్ చేయండి. SAFEPAL చూడండి. సేఫ్ పాల్ అనగానే ఇలా పైది ఫస్ట్ సార్ నాకు ఓపెన్ ఎందుకు వస్తుంది అంటే అక్కడ ఆల్రెడీ ఉంది కనుక ఓపెన్ అని వస్తుంది. మీకేం వస్తుంది గెట్ లేకపోతే ఇన్స్టాల్, మీకు ఇన్స్టాల్ అని వస్తుంది. ఓకే, అలా మీరు చేసుకోండి ముందుగా. మేము చెప్పేటప్పుడు మాకు కొంచెం ఈజీ అయిపోతుంది పని ఎలా చేసుకోవాలనేది. ఇవి కొన్ని మీరు చేసి పెట్టుకుంటే. నా సజెషన్ ఓన్లీ ఎవరికైతే ఓపెన్ అవ్వట్లేదో వాళ్ళ గురించి. అదర్వైజ్ వేరే వాళ్ళందరూ దీన్ని పట్టించుకోవద్దు, విడిచిపెట్టేసేయండి. ఓకేనా? ఎవరికైతే మామూలుగా ఉందో వాళ్ళందరూ ఇందులో వెళ్ళి సారీ మీరు అది చేసుకోవాల్సిన పని లేదు సార్. ఓకేనా? అనవసరంగా సార్ అడిగారు ఏదో ప్రాబ్లం లేదు అలా రాని వాళ్ళకి మాత్రమే ఈ యొక్క యూటిలైజ్ చేసుకోండి అలాగా. ఓకేనా? సో వాట్ నెక్స్ట్ ఎనీవే మనము ఎర్లీ బోర్డు అయితే ప్రతి ఒక్కరు మనకు క్యాపింగ్ పెట్టిన వస్తువుమే ఇది దేంట్లో పక్కన ఫ్రెండ్స్ పడుకున్నారు, వాళ్ళు నిరసన బయటకు వెళ్తారు. సో మనకేమైందంటే క్యాపింగ్ అంటే మన సిస్టమ్ గురించి ఆలోచిస్తే మన సిస్టమ్ మామూలుగా ఇంకా ఇవ్వట్లేదు. బట్ మనకు దాని యొక్క విలువ తెలియట్లేదు. మొన్న మన శివకుమార్ సార్ కావచ్చు, లేకపోతే మన చంద్రశేఖర్ సార్ కావచ్చు, ఇంకా మన లీడర్లు చాలా రోజుల నుంచి షేర్ చేస్తూనే వస్తున్నారు. క్యాపింగ్ పెట్టకపోతే నీకు ఒకే వ్యాలెట్ లో 1,00,000 పీవీసీ మన వాళ్ళు కూడా మన లైవ్ లో 1,00,000 2 లక్షలు మనము స్టేకింగ్ చేసాం. సో ఒకే వ్యాలెట్ కి మనం సిస్టమ్ కు డబుల్ ఇవ్వాల్సిన అవసరం ఏర్పడుతుంది. ఇప్పుడు కూడా 200% ఉంది కదా, డబుల్ ఇవ్వాల్సి వస్తుంది. పీవీసీ మెటా పెరగడం అనేది చెప్పేసి పక్కా తథ్యం, దాంట్లో ఏమాత్రం డౌట్ లేదు, అది వేరే విషయం. బట్ ఇక్కడ ఏమవుతుందంటే కొందరు డబ్బులున్న వాళ్ళు, కొందరు వ్యక్తులు మాత్రమే హెవీగా చేసుకుంటారు. ఇక్కడ వ్యాలెట్స్ పెరగవు. బట్ ఇక్కడ 25,000కి క్యాపింగ్ ఏదైతే పెట్టిందో దానివల్ల ఏమవుతుందంటే మన సిస్టానికి వాల్యూస్ పెరుగుతుంది, బిజినెస్ పెరుగుతుంది. లేకపోతే ఏమవుతుందంటే ఒకే వ్యక్తికి నువ్వు 2 లక్షలు 3 లక్షలు 4 లక్షలు 10 లక్షలు తీసుకున్నావు అనుకోండి, 20 లక్షలు మీకే ఇవ్వాల్సి వస్తుంది ఒకరికి, ఒక వ్యాలెట్ లో. సో దట్స్ వై ఈ విధమైన డిసిజన్స్ తీసుకుంటారు అనమాట. ఓకే, ఇంకా నెక్స్ట్ స్టేకింగ్ కాదు సార్, మీరు అందరూ కూడా మీ యొక్క టోకెన్ ఫార్మింగ్ కూడా బ్యాలెన్స్ చేసుకోవడం అవసరం, కంపల్సరీ. ఒకటి ఫిక్స్ కదా సార్ మీ అందరికీ, ఏది ఒకటి ఫిక్స్ ఏంటి, వాల్యూ పెరగడం అనేది కంపల్సరీ. కొంచెం వెనక ముందు మనీ ఎర్న్ చేసుకుంటున్నాం ఆల్రెడీ, మన ప్రాఫిట్ బుక్ చేసుకుంటున్నాం ఆల్రెడీ. ప్రాఫిట్ బుక్ చేసుకున్న వాళ్ళు ఎవరు అంటే మీటింగ్ వచ్చే వాళ్ళు, లైవ్ లో ఉన్న వాళ్ళు మాత్రమే. అవును, మరి బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి ఖచ్చితంగా. బిజినెస్ లోకి వచ్చిన తర్వాత ఒక బిజినెస్ మ్యాన్ అవ్వాలి ఖచ్చితంగా. ఆ మైండ్ సెట్ కూడా అదే విధంగా ఉండాలి. ఎవరో చెప్పాలని చెప్పేసి పీవీసీ పార్లమెంట్ లో ఐడి చేసాం కొంతమంది, మళ్ళీ ఆ తర్వాత ఎవరో చెప్పాలని చెప్పేసి సీల్ పండుగ చేశాం. దట్స్ ఇట్, నథింగ్, అయిపోయింది కలసిగా. ఇక మనకు దాని 12 కీస్ గురించి తెలియదు, టోకెన్ స్టేకింగ్ అంటే తెలియదు, టోకెన్ ఫార్మింగ్ అంటే తెలియదు, బిఎన్బి అంటే తెలియదు, బిఎన్బి ఛార్జ్ అంటే ఏంటో తెలియదు. సో నేను 10,000 ఇచ్చాను, అప్పుడు అనేక వచ్చాను, ఇప్పుడు టోకెన్ స్టేకింగ్ చేశాను 6,000 పెట్టి, ఇంకేం చేయాలా అంటే మాత్రం మనీ అర్న్ అవ్వదు, కాదు ఖచ్చితంగా. ఈ రోజున చెప్తున్నాను సార్, ఖచ్చితంగా అలాంటి వాళ్ళు మాత్రం సంపాదించుకోలేరు ఇక్కడ. మనం అప్పట్లో అనుకునే వాళ్ళం మళ్ళీ 13, 14కు వెళ్తే
ఈ 6 నెలల్లో 3 నెలల్లో. సో వాళ్ళకు మనం ఎంతో కొంత ఇవ్వగలం అనుకున్నాం కదా. లేట్ అయితే ఇప్పటికి 2 సంవత్సరాలు అయింది కదా సార్, వాళ్ళకి 2 సంవత్సరాలు అయిపోయింది కదా. అంటే లైవ్ లో ఉన్న వాళ్ళే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు, ప్రతిదీ తెలుసుకున్న వాళ్ళే ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు. ఇది ఈరోజు కరీంనగర్ నుంచి కాల్ వచ్చింది. నా డౌన్ టీమే, బట్ మధ్యవర్తిగా వచ్చాడు, వేరే బిజినెస్ లో వర్క్ చేస్తూ నాతో వచ్చారు. సార్ ఎన్ని రోజులు ఓపెన్ చేయకంటే, అసలు నేను ఓపెనే చేయలేదు సార్ అంటున్నాడు. సంవత్సరం అయిపోయింది సార్, ఏమైనా పైసలు వచ్చినాయి తీసుకువచ్చని కాల్ చేశాడు. సో నేను ఒకటే క్వశ్చన్ అడిగాను, ఎన్ని రోజులు అవుతుంది సార్? దగ్గర సంవత్సరం అయిపోయింది. మీరు గ్రూప్ లో ఉన్నారా? ఉన్నాను. నా యొక్క వాయిస్ మెసేజ్ వింటారంటే వింటాను. మీటింగ్ వస్తారంటే రావట్లేదు. సో మనీ ఎలా క్రియేట్ అవుతుంది సార్? మరి కాదు సార్, అది ఓపెన్ అవుతుంది అనమాట. ఓపెన్ అవ్వాలంటే నువ్వు పిన్ చేంజ్ చేసుకోవాలి. ఇప్పుడు పిన్ జనరేట్ చేయాలంటే మరి బిఎన్బి ఉండాలి. బిఎన్బి కావాలి అన్న తర్వాత మళ్ళీ ఏం చేశాడంటే కలాస్, ఇక ఎక్కువ మాట్లాడడం బంద్ చేశాడు. ఓకే సార్, ఓకే సార్, ఓకే సార్ అంతే, 3 సార్లు 4 సార్లు ఓకే సార్ అంతే తప్ప ఇంకోటి మాట్లాడలేదు. సో అలాంటప్పుడు ఎలా మనకి మనీ జనరేట్ అవుతుంది అంటే కాదు సార్. నోట్ దిస్ పాయింట్, మన టీం వాళ్ళకి నేర్పాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా ఈ విధంగా చేసుకుంటేనే మనకు మనీ అనేది జనరేట్ అవుతుంది, ప్రాఫిట్ బుక్ చేసుకోగలము. అంతేగాని సో ఊరికే అలా కూర్చొని మనీ వస్తుంది అంటే మాత్రం రాదు. ఇది 100%. ఓకే, దిస్ ఇస్ ద బిగ్ బిజినెస్. సో మీరు స్టేకింగ్ తో పాటు, టోకెన్ స్టేకింగ్ అంటే సీడ్ ఫండింగ్ తో పాటు మీ యొక్క ఎర్లీ బర్డ్ ఆఫర్ కావచ్చు, లేదా టోకెన్ ఫార్మింగ్ కావచ్చు, బీ ఫోకస్, బ్యాలెన్స్ చేసుకోండి. ఓకేనా? ప్రతిదీ 2 ఇంపార్టెంటే. ఇది ఎవరికి వర్తిస్తుంది అంటే మీటింగ్ వచ్చే వాళ్ళకి వర్తిస్తుంది. ఓకేనా? సో నేను ఒకసారి మాట్లాడాలి కదా, ఇన్ని రోజులు మనం చెప్పలేకపోయాం, ఇప్పుడు చెప్పొచ్చు. 100% చెప్పొచ్చు. ఏ బేస్ పైన చెప్పాలా అని అనుకుంటున్నాం కదా ఇన్ని రోజులు మనం. సో బేస్ మనకి దొరుకుతుంది సార్ త్వరలో. ఒక్కొక్క పాయింట్ ఆ బేస్ ఎలా చెప్పాలి, ఎలా మనము ఫర్దర్ గా ముందుకెళ్ళాలా అనేది ఒక్కొక్క స్టెప్ పీవీసీ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది, వెళ్తారు. బట్ మనమే నేర్చుకోవడంలోనే ముందుగా, దానికంటే ముందు మనము ఇంత నాలెడ్జ్ తీసుకుంటున్నాం అంటే ఇది కూడా పీవీసీ వల్ల చలవే మనకి, స్టార్టింగ్ టు ఇప్పటికి కూడా. ఓకే, ఎర్లీ బర్డ్ చేద్దాం. ఒకటి ఎర్లీ బర్డ్ చేయాల్సింది ఉంది ఒకసారిది, మరి ఆ సార్ది అయిందా లేదా చూసి నెక్స్ట్ మరి మీరు మాట్లాడడానికి అవకాశం ఇవ్వడం జరుగుతుంది. అంతలోపు ఎవరైనా అర్జెంట్ అయితే హ్యాండ్ చేయొచ్చు. హ్యాండ్ చేస్తే మీకు మాట్లాడడానికి అవకాశం ఉంది. ఓకే, 194 అయింది. సో ఓకే, సో ఇక్కడ చేయొచ్చు. రెడ్యూమ్, చూజ్ ఆప్షన్ టు న్యూ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ. సో సెల్ఫ్ చేద్దామా? ఓకే, సెల్ఫ్ 100, సబ్మిట్. ఇక్కడ పిన్ అడుగుతుంది. ఓకే, కంటిన్యూ. స్మార్ట్ కాంట్రాక్ట్ కాల్ వచ్చింది. 1.28 అవసరం లేదు, బట్ చూద్దాం ఏమైనా తగ్గుతుందా. సేవ్ 1.28 లో 1.27, జస్ట్ ఒకటి తగ్గింది. పుష్ప 1 ఒకటి తగ్గింది సార్. ఎనీవే ఇక్కడ ఓకే చేయండి. ఓకే, సో ఓకే చేయడం అనేది మర్చిపోవద్దు సార్. ఇక్కడ అయ్యింది చూడండి, సెల్ఫ్ 100 అయిపోయింది. ఓకే, సో దీన్ని క్లోజ్ చేసి ఏ సార్ అయితే ఎర్లీ బర్డ్ చేయాలనో ఆ సార్కి ఎర్లీ బర్డ్ చేయాలి. ఇప్పుడు
ఎర్లీ బర్డ్ చేసిన తర్వాత అయిపోతుంది ఒక 2 నిమిషాల్లో. దెన్ మీకు ఛాన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సెక్యూరిటీ ఖచ్చితంగా మీరు ఎన్ని షేర్ చేసినా ఏవి సేవ్ చేసినా మాత్రం 12 ప్యారిస్ అనేది చూపించకూడదు, ఎప్పటికైనా గుర్తుంచుకోండి. సో తెలియని వాళ్ళు మీటింగ్లో షేర్ చేయకుండా మంచిది. ఇంకా అట్లాంటి తెలియకపోతే కనుక అనవసరంగా మీరు ఒకటి నొక్కబోయి ఒకటి 12 సీక్రెట్ కీస్ చూపించారంటే మాత్రం మీ చేతుల మీదుగా మీరే ఏమంటారు కదా, తాళం వేసి దొంగలు చేకి చావి ఇచ్చినట్టు. మనం బయటికి వెళ్తున్నప్పుడు మన ఇంటికి తాళం వేసి దొంగలు చేకి చావి ఇచ్చినట్టు అయిపోతుంది. అంటే గొల్లెం వేయకుండా తాళం వేసినట్టు అయిపోతుంది అనమాట. ఓకేనా? సో ఎనీవే ఇక్కడ ఈసారికి ఎల్లుబడి చేయాలి. సో ఇక్కడ ముందు ఎల్లుబడి చేయాలి అనుకుంటే ఫార్మింగ్ వ్యాలెట్ ఓకే 1500. మరి ఇప్పుడు చేయొచ్చా లేదా చూద్దాం. రివార్డ్ వాల్యూ ఒక్క నిమిషం, ఇక్కడికి వచ్చాం కదా, ఇది కూడా చేసేద్దాం. ఎస్, స్మార్ట్ కాంట్రాక్ట్ ప్రాబ్లం వెళ్తుంది కూడా 1.28. మళ్ళీ ఒకటి తగ్గింది. ఓకే, ఇక్కడ కూడా ఈ ఓకే బటన్ మీద కంపల్సరీ క్లిక్ చేయాలి. ఓకే, డన్. సో నెక్స్ట్ ఇక్కడ ఎల్లుబడి చేద్దాం అనుకున్నా కనుక ఫార్మింగ్ స్టేటస్ మీద క్లిక్ చేస్తే ఎల్లుబడిలోకి మనం వెళ్ళచ్చు. మరి ఏముంది ఏ కథ చూసుకొని చేద్దాం. ఓకే, సో టోకెన్ ఓకే, రిఫరల్ ఫార్మింగ్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేస్తే ఇక్కడ 400 రెడీగా ఉన్నాయి కదా. ఒక 9 తారీఖు, 11 తారీఖు, 11 తారీఖు, 12 తారీఖు. ఓకే, ఈ విధంగా. సో ఇక్కడ 400 అంటే ఈ ఐడి వాళ్ళు 200 చేసుకోవాలి. అప్పుడు ఈ 400 ఎలిజిబుల్ అవుతాయి. ఓకే, రివార్డ్ స్టేటస్. సో నా వాయిస్ స్క్రీన్ షేర్ రెండు క్లియర్ గా ఉన్నాయి సార్. సైలెన్స్ ఉంది, అందుకని మరోసారి అడుగుతున్నాను. క్లియర్. ఓకే సార్, ఓకే సార్. ఎందుకంటే ఈ ఐఫోన్ లో ఒక్కోసారి బంద్ అవుతుంది కదా అన్నట్టుగా అడిగాను. ఓకే, ఇక్కడ రెడీ మీద క్లిక్ చేసుకోవాలి. చూజ్ ఆప్షన్, స్టార్ట్ టోకెన్ ఫార్మింగ్, కంటిన్యూ. సెల్ఫే కనుక కింద 400తో అయింది కనుక మనము 200తో చేసుకోవాలి. అప్పుడు 400కి మనం ఎలిజిబుల్ అవుతాం. సబ్మిట్. అంటే రేపటి నుంచి సార్కి మరి $2 కలిసి వస్తుంది. అంతేనా సార్? అంతే సార్, అంతే. అంటే 1.9918 అంటే $1 మీద 80 సెంట్లు. ఓకే, సో ఇక్కడ 2.53 తీసుకుంటుంది. మళ్ళీ ఒకటి తగ్గిద్దాం. $2.53 ఒకటి తగ్గింది. సార్ వాళ్ళు ఇంకా సెట్టింగ్ చేసి పెట్టేశారు సార్, ఎందుకంటే అందరూ అది ఆప్షన్ మారుస్తున్నారని చెప్పేసి. అయినా మన సినిమాలో ఆ ఒక్కటి కూడా తీసుకుంటున్నారు. అదే నో ప్రాబ్లం. ఎనీవే, సో అది దట్స్ ఇట్. అవసరం లేదు. బట్ ఏంటంటే 50 వాలెట్లు చేస్తే కనుక ఒక 5 సెంట్లు సంథింగ్. ఓకే, ఇక్కడ అయింది. ఓకే చేయండి. ఓకే, ఎనీవే కంగ్రాచులేషన్ సార్. ఓకే, 200 అయ్యింది. వెరీ గుడ్. ఈసారికి రేపటి నుంచి మరి 107 మేబీ రావచ్చేమో. ఓకే, సో ఎనీవే 5 కూడా చూసుకోవాలి. మళ్ళీ రిఫరల్ స్టేటస్, ఫార్మింగ్ స్టేటస్ వెళ్ళి అది యాక్టివేట్ అయ్యిందా లేదా కూడా చూసుకోవాలి. ఓకే, వ్యూ ఎర్లీ బర్డ్ ఆఫర్. ఎస్, అయిందని ఇక్కడ కనబడుతుంది. బట్ చూడండి, ఇక్కడ ఇందాక 4 ఇక్కడ ఓపెన్ ఉండే. ఈ ఫార్మింగ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ
నలుగురు చేసుకొని రెడీ ఉన్నారు 400, బట్ అది ఇప్పుడు లేదు, అంటే ఆల్రెడీ వెళ్ళిపోయింది ఎగ్జిక్యూట్ అయిపోయింది. ఇక్కడ చూసుకోవచ్చు లాస్ట్ లో ఎగ్జిక్యూట్ అయినా లేవు అనేది చూడండి. 1 2 3 4 అనేది అయిపోయింది అది. సో ఇక్కడ మనం కూడా ఇప్పుడు టోకెన్ ఫామ్ మీద క్లిక్ చేసి మనది చూసుకోవచ్చు. ఓకే, ఎలిజిబుల్. సో ఇక్కడ పెండింగ్ లేదు. యా, సో ఇక్కడ ఇది ఇందాక ఇక్కడ 400 మనకు కనబడుతుండే అంతేనా ఎలిజిబుల్ లో, బట్ ఇప్పుడు లేవు అంటే తీసేసుకుంది. యా, ఇక్కడ ఎగ్జిక్యూట్ మీద క్లిక్ చేశారనుకోండి మీకు ఇక్కడ అయింది లేదు కూడా తెలుస్తుంది. 1 డే అయిందా 1 డే అంటే చూడండి సార్ ఇక్కడ 12 జనవరి 17/11. సో చూడండి 400 అయిపోయింది. ఫస్ట్ డే ఎలిజిబుల్ అయ్యారు సార్. ఫస్ట్ డే ఎలిజిబుల్ ఓకేనా సార్. సో ఈ విధంగా ఇక్కడ డే 1 కనబడింది అంటే మీకు 0.90 తీసుకుంటారు ఎవ్రీడే 100కి. ఓకే, సో ఇది అందుకే అంటారు సార్లు మనకి. సో మీ యొక్క ఫోకస్ అనేది కంపల్సరీ టోకెన్ స్టేకింగ్ అని కాకుండా ఫార్మింగ్ మీద కూడా ఎర్లీ బర్డ్ మీద కూడా క్లిక్ చేసుకోండి. చెప్పలేం, దిస్ ఇస్ ద ఆఫర్, ఎర్లీ బర్డ్ ఆఫర్ సార్ ఇది. మేబీ రేపు బంద్ అయింది అనుకోండి, ఎగ్జాంపుల్ అబద్ధము, బట్ అయితే కనుక అది మనం చేసుకోలేము అన్న ఒక ఫీలింగ్ మనకు రాకుండా చూసుకోండి. ఓకే సార్, ఇట్స్ మై డన్, నా సెషన్ డన్ అయింది. థ్యాంక్ యూ ఫర్ దట్, మీరు నాకు ఇంత ఛాన్స్ ఇచ్చి మీరు విన్నందుకు. సో కొద్దిగా అంతా ఇక్కడికి వచ్చాం మనం, ఇక్కడికి మన పీవీసీ మీడియా జీసీసీ గ్రూప్లోకి వచ్చాం. సో చూడండి సార్, మంచి మంచి అప్డేట్స్. సో మినిట్ టు మినిట్ ఎర్లీ మార్నింగ్ నుంచి వెళ్ళి చూడండి ఇక్కడ టుడే. ఓకే, టుడే నుంచి వద్దాం. ఈరోజు టుడే అయిపోతలేదు, ఈరోజు చాలా మెసేజ్లు వచ్చాయి. వెరీ గుడ్. ఓకే, టుడే 4:41 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, అంటే నాకు 4:41 AM స్టార్ట్ అయింది. చూడండి సార్ ఏ విధంగా అయితే. సో మన వాళ్ళు మనకు నార్త్ సైడ్ నుంచి కూడా చాలా మంది ఇందులో ఉన్నారు. సో చాలా మంది డౌన్ టీమ్ కూడా మనకి మన నార్త్ సైడ్ నుంచి కూడా లీడర్స్ ఉన్నారనమాట. వాళ్ళు కూడా అప్పుడప్పుడు వాళ్ళ లింక్స్ వేస్తూ ఉంటారు, అంటే మీటింగ్ లింక్. నో ప్రాబ్లం, మీరు వెళ్ళొచ్చు, ప్రాబ్లం లేదు, హిందీ అర్థమైన వాళ్ళకి. ఓకే, సో చూడండి ఈ విధంగా మన క్యాండిల్ డౌన్ అయ్యింది అంటే మరొకరికి ఛాన్స్ ఇచ్చిందని చెప్పాను. సో మళ్ళీ అప్పుడు అయింది, అప్పుడు అవుతుంది. చూడండి ఇక్కడ ఇది ఎస్, ఇక్కడ చూడండి ఇది పాన్ కేక్ నుంచి పెట్టినది. నెక్స్ట్ ఇక్కడ చూస్తే ఎస్, ఇది ఎట్లా మీకు కనబడుతుంది అంటే సార్ ట్రేడింగ్ వ్యూ సార్ అది. ట్రేడింగ్ వ్యూ, రైట్ రైట్. ఓకే, ట్రేడింగ్ సో ఇట్లా అది చూడండి. మళ్ళీ ఇది పాన్ కేక్, సారీ పాన్ కేక్ కాదు, ఇది కాయిన్ మార్కెట్ క్యాప్ కనబడుతుంది. కాయిన్ మార్కెట్ క్యాప్ నుంచి పెట్టారని చెప్పేసి తెలిసిపోతుంది. సో చూడండి ఒక టైంలో 0.1195 ఉంది ఆ టైంలో కూడా ప్లస్ 6.88. సో పర్సెంటేజ్ తో సహా మనకు చూపిస్తుంది. ఓకేనా, సో మళ్ళీ ఇక్కడ కూడా 1195 2 సార్లు చేసినట్టున్నాం అనేది. ఓకే, నో ప్రాబ్లం. మళ్ళీ తర్వాత 0.1183 కూడా వచ్చింది. ఓకేనా, సో ఈ విధంగా ప్రతిదీ లిక్విడిటీ టేకెన్ అవుట్ అగైన్ బిలో 1000. అంటే ఇక్కడ ఈ లిక్విడిటీ కూడా చూడండి. ఇక్కడ ఈరోజు మనం చూసాం రాత్రి 1000 పైన చూసాం అనమాట. ఓకే, సో లిక్విడిటీ అప్పుడప్పుడు డౌన్ అవుతుంది మరి, అది కూడా బిజినెస్, వాళ్ళకి కూడా బిజినెస్, నో ప్రాబ్లం, డోంట్ వర్రీ. ఓకే, సో మళ్ళీ ఇక్కడ కూడా కొంచెం స్టార్ట్ అయింది. చూడండి ఇక్కడ ఈ క్యాండిల్ చూడండి, యూ టర్న్ అనమాట. ఓకేనా, నో వర్రీ, పీపుల్ వెయిటింగ్ డౌన్ ట్రెండ్ ఆపర్చునిటీ 100%. ఇందాక చెప్పాను కదా, అవును కదా, డౌన్ అయినప్పుడు మళ్ళీ తీసుకుంటారు పబ్లిక్. అదే కావాల్సింది, బిజినెస్ జరగాలి అంటే సార్ అప్ అండ్ డౌన్ అంటాం దాన్ని. సో 1195 నుంచి వెళ్ళి 1205 అయింది, అంటే పెరగడం స్టార్ట్ అయింది. ఓకేనా, సో చూడండి ఇందాక చూసాం ఏంటి, డౌన్ ఫాల్ లో చూసాం, మళ్ళీ ఇక్కడ 1217. ఈ విధంగా మనకు మినిట్ టు మినిట్ అప్డేట్ వస్తుంది సార్ 1213 గ్రూప్ లో. ఇలా అంటే గ్రూప్ ఎందుకు అంటే ఎందుకే చూడండి ఇక్కడ ఇది ఎంత బాగుంది, ఎప్పుడు ఇలా ఉంటే బాగుండు అనిపిస్తుంది. ఏంటంటే చూడండి, బయ్యర్స్ 1012, సెల్లర్స్
500 లెక్కల్లో చూసుకుంటే కూడా హాఫ్. ఓకేనా, హాఫ్ ఆఫ్. ఇక్కడ చూడండి సార్, ఒకసారి కొనుక్కున్నారు అక్కడ $20 పెట్టి $1,790 సారీ పీవీసీ మీటర్ రావడం జరిగింది. ఓకేనా, టైంతో సహా పెట్టినారు. ఇక్కడ ఒకసారి వచ్చేసి మరి 10,000 పీవీసీ మీటర్ కొన్నాడు 125. ఇది మనందరికి బెనిఫిట్ అనమాట. ఏంటంటే మీటింగ్ లో ఉంటే మనం గ్రూప్ లో ఉంటే ఇదే బెనిఫిట్ అనమాట. పాయింట్ టు పాయింట్ మనకు తెలుస్తుంది. సో మీరు ఇరిటేట్ అవుతే ఇక అది మనకు ఏం చెప్పలేము అనుకోండి. నేను ఇందాక చెప్తున్నాను, మీరు ఇరిటేట్ అవ్వకూడదు అంటే ఏ విధంగా అనేది కూడా అందుకే చెప్పాను. ప్రాఫిట్ బుక్ చేసుకుంటే మీరు ఇరిటేట్ అవ్వాలి. అంటే కొన్ని డబ్బులు వస్తున్నాయంటే మీకు ఇరిటేట్ అనిపించదు. చూడండి ఇక్కడ యూటర్ తీసుకుంటుందని చెప్పేసి కూడా మంచి మంచి ఇలా పెడుతున్నారు. ఇట్స్ గ్రేట్. థ్యాంక్ యూ సార్లు. 1297. చూడండి మనకు అన్నెసెసరీ మెసేజ్లే లేవు గ్రూప్ లో. ఇట్స్ గ్రేట్. 13 వరకు కూడా వెళ్ళింది. సో ఎప్పుడైతే 1165 ఇందాక మీకు చూపించాను, దానికి దీనికి 2 గంటల 3 గంటల ఎక్కువ టైం 4 గంటల ఫరక్ వచ్చింది. అంటే ఆ టైంలో మీరు కొనుక్కుంటే ఎక్కువ పెద్ద మొత్తంలో కొనుక్కుంటే, ఇది $10 $20 కొనుక్కుంటే పెద్దగా ప్రాఫిట్ బుక్ అవ్వదు. కానీ కొంచెం ఎక్కువ అమౌంట్తో బుక్ చేసుకుంటే, అంటే ఒక $500 $1000 తీసుకున్నట్టయితే, సో మీకు ఇక్కడ బెనిఫిట్ అనేది ఇక్కడే కనబడుతుండే. ఎక్కడ సార్ నేను చెప్పింది కరెక్టేనా? ఇంకెవరు ఉన్నారా సార్? అంతే సార్. సో ఈ విధంగా కూడా మీరు, అందుకే నేను మీటింగ్ అండ్ గ్రూప్ అనేది ఇంపార్టెంట్ అని ఎందుకంటానంటే ఎందుకే అంటాను. సో ఒక ఐడి చేశాను, లేకపోతే నేను సీట్ పని చేశాను, పక్కన పెట్టాను, వాళ్ళకి ఇవి తెలుసా సార్? అవుతుందా సార్? వాళ్ళకి విధంగా ప్రాఫిట్ బుక్ చేసుకుంటారా? చేసుకోరు. సో దట్స్ వై నేను ఎందుకే అంటాను మీ అందరికీ మీటింగ్ ఇంపార్టెంట్ సార్. సో క్లియర్ కట్ గా చెప్తుంది సార్. ఇక్కడ కాయిన్ మార్కెట్ క్యాప్ ఎంత బాగా చెప్తుంది చూడండి. ఇక్కడ మళ్ళీ 1298. సో ఇక్కడ 1 hours క్యాండిల్. ఇక్కడ చూడండి, ఇక్కడ టైం చూడండి, 1 hour క్యాండిల్స్ ఇవి. ఓకేనా, సో ఎంత క్లియర్ కట్ గా మనం ఫినిష్ పెట్టాను చూసుకుంటూ ఈ విధంగా బై చేసుకోవచ్చు. సో మీకు ఫొటోస్ ఎక్కువైతే చూడండి, ఇప్పుడు నేను డౌన్లోడ్ చేస్తున్నాను. సో ఏ విధంగా వచ్చింది చూడండి ఒకసారి. 1312 క్లియర్ కట్ చూసారా? ఏ విధంగా ఇక్కడికి పైన చేశారు. ఇక్కడ ఎగ్జామ్ పైన చూడండి, ఆ పైన నుంచి వెళ్ళి వస్తూ పడుతూ మళ్ళీ స్టార్ట్ అయింది. సో ఇక్కడ కొనాల్సింది ఇక్కడ చూడండి, ఇక్కడ రౌండ్ గా ఒకటి ఉంది వి. కొనే వాళ్ళు ఇక్కడ ఉంటే మళ్ళీ ఇది ఇంత పైకి వెళ్తుంది. ఓకేనా, సో దిస్ ఇస్ ద బెనిఫిట్ సార్ మీ అందరికీ. ఎందుకంటే మళ్ళీ 1307. ఓకేనా, సో బెనిఫిట్ ఏంటనేది మీకు చూపిస్తున్నాను సార్, ఏ విధంగా బెనిఫిట్ తీసుకోవాలనేది. ఇంకా కూడా నేర్చుకోకపోతే ఇక దానికి ఎవరు బాధ్యులు కాదు, మీకు మీరే. ఓకేనా, సో మళ్ళీ ఎట్లా అనుకోవద్దు, పెరుగుతుంది కదా ఇంకా పెరుగుతా అనుకున్నా మళ్ళీ తగ్గుతా అనుకోలే, లేకపోతే అది ఇది అని ఉండకూడదు అవన్నీ. ఓకే, ఎనీవే ఈసారి ఒక మెసేజ్ రాస్తారు. ఎస్, ఎవరిష్టం, ఎవరు దేన్ని ఏ విధంగా అర్థం చేసుకుంటారో అది వాళ్ళ యొక్క ఆలోచన విధానం. ఇప్పుడు నేను మాట్లాడుతాను, నేను ఒక రకంగా మాట్లాడతాను. నేనేమన్నా మనం ఈ మధ్య 10-15 రోజుల నుంచి మన లీడర్లను చూస్తున్నాం, చాలా మంది లీడర్స్ వస్తున్నారు, వాళ్ళు ఒక రకంగా మాట్లాడతారు. ఓకే, ఎవరికి వారే. ఎనీవే నో ప్రాబ్లం సార్. థ్యాంక్ యూ. డన్ మై సెషన్. ఓకే, 10 minutes. సో మాట్లాడండి, లేదా హ్యాండ్ రైజ్ చేయండి, లేదా మీరు మీ యొక్క నాలెడ్జ్ షేర్ చేసుకోండి. నేను ఇక ఇప్పుడే వచ్చాను బయట. వాయిస్ లో వస్తుంది సార్. ఓకే ఒక్క నిమిషం. ఎందుకంటే నేను స్క్రీన్ సేవ్ నుంచి బయటకు వచ్చాను కదా, ఇప్పుడు కట్ అయ్యి వస్తాను వెంటనే. రాజేష్ సార్, ఇక్కడ ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను సార్. నేను మన లీడర్స్ అందరూ కూడా పీవీసీ మీటప్ పైన చాలా ఎమోషనల్ గా ఉన్నారు. చాలా లవ్ అఫేర్ ఉంది. ఇక్కడ డౌన్ అవుతున్నప్పుడు ఎవరు వరి అవ్వాల్సిన అవసరం లేదు సార్. డౌన్ అవుతుందంటే ఖచ్చితంగా పెరుగుతుందని అర్థం. క్రిప్టోలో పెరుగుతుందంటే ఖచ్చితంగా డౌన్ అవుతుందని అర్థం. కానీ ఇక్కడ ఏమంటే మనం ఎప్పుడైతే ఫస్ట్ డే బాగా అప్ ట్రెండే కనిపించింది కాబట్టి నెక్స్ట్ డే మనకు కొద్దిగా డౌన్ అయినప్పుడు కొంచెం ఇబ్బంది పడ్డారు కొంతమంది, నాకు ఫోన్ చేశారు. కాబట్టి ఏం వరి అవ్వాల్సిన పని లేదు సార్. మన పీవీసీ మెటా ఈ రోజు జరుగుతున్న స్థితులను మనం గమనించద్దు. నెక్స్ట్ కమింగ్ మంత్స్ లో, కమింగ్ ఇయర్స్ లో ఎలా ఉండబోతుంది అన్న దాని గురించి లాంగ్ విజన్ పెట్టుకొని మనం మైండ్ సెట్ ప్రిపేర్ అయి ఉండాలి.
పరిస్థితులకి అనుగుణంగా మీరు డీల్ అవ్వాల్సిన అవసరం లేదు సార్. డౌన్ అవుతుంది, పెరుగుతుంది, పెరిగిందంటే తగ్గుతుంది, తగ్గితే కావాల్సిన వాళ్ళు కొనుక్కుంటారు. ఇప్పుడు అట్లా అర్థం చేసుకోండి. క్రిప్టోలో ఇది సర్వసాధారణ, చాలా సర్వసాధారణమైన విషయం. పీవీసీ మెటల్ కూడా అంతే. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ 100%. ఇప్పుడు నా వాయిస్ క్లియర్ ఉందా? ఉంది సార్, ఉంది. ఎస్, ఎందుకంటే నేను స్క్రీన్ షేర్ చేసి బయటకు వస్తే అది ఆటోమేటిక్గా మీకు అందరికి అది లో వాయిస్ అయింది, అందుకని చెప్పేసి మళ్ళీ లెఫ్ట్ అయ్యి ఇన్ అయ్యాను అనమాట. ఎస్, 100%. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా 100% అది క్రిప్టోలో సహజం అనమాట. అలా జరగాలి, అలాగే జరగాలి. మరి ఏమన్నానండి, అలాగే జరగాలి. అప్ అండ్ డౌన్స్ అనేది ఖచ్చితంగా ఉండాలి. అప్పుడే బిజినెస్ జరుగుతున్నట్టు దానికి వాల్యూ వస్తుంది సార్. పోనీ పెరగని అయితే తగ్గిపోని, ప్రాబ్లం లేదు. జరగాలి, కిందికి మీదికి అవ్వాలి, 100% అవ్వాలి సార్. ఓకేనా? రేపు ఏమన్నా సార్, రేపు మండే. ఓకే, రేపు మీరందరూ మీ యొక్క క్వశ్చన్స్ రెడీ చేసుకోండి సార్. రేపు క్వశ్చన్ ఆన్సర్ తీసుకుందాం మనం. ఆన్సర్లు ఏది ఇచ్చినా క్వశ్చన్స్ మీరు ఏం అడగాలనుకుంటున్నారో అవి రెడీ చేయండి. మేము మన లీడర్లతో మాట్లాడించడానికి ట్రై చేస్తాం. మీ యొక్క మనసులో మాట ఇప్పటికి కూడా ఏం జరగబోతుంది అనేది మీరు బయట పెట్టుకోండి సార్. సో డీప్గా వెళ్ళకండి. డీప్గా వెళ్తే లాభం లేదు. డీప్గా మీరు వెళ్ళాలి అంటే ఒక 4 months 3 months ఆగాలి, ఆ తర్వాత డీప్గా వెళ్తారు. సో మామూలుగా ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు ఏ విధంగా క్యారీ ఫార్వర్డ్ అవ్వచ్చు ఇందులో అనేది మేము వాటికి ఆన్సర్ ఇవ్వడానికి రెడీ. సో డీప్గా వెళ్తే మాత్రం ఇంకొక 3 months ఆగండి. మెయిన్ లోపలిదాకా వెళ్ళి అదేంది ఇదేంది అవి మాకు కూడా ఉన్నాయి సార్ ఆ డౌట్లు. సిస్టమ్ ఏం చేస్తుంది, ఇంకా మనకు ఇవ్వకూడదా, ఈ రోజు వచ్చిన కాయిన్లు లేసిపోతున్నాయి, రేపు వచ్చిన కాయిన్లు ఎక్కువ రేట్లు అవుతున్నాయి, ఇలాంటివి కాకుండా మీ డౌట్స్ అది మాకు కూడా తెలుసు సార్. ఎందుకంటే మేము సిస్టమ్ మీద మనము చూసుకుంటూ వెళ్తున్నాం. అవును, కొన్ని మైనస్ పాయింట్లు ఉన్నాయి, దాని గురించి ఏం కాదు. ఇప్పుడు అవన్నీ వెళ్ళిపోతాయి సార్. ఇప్పుడు రేపు పొద్దున ఒక $50 అయింది అనుకోండి సార్. సో ఎంతమంది ఎంత ప్రాఫిట్ బుక్ చేసుకుంటారు సార్. అవన్నీ మళ్ళీ మాట్లాడతారంటే కలాస్ ఒక చిట్కలో మాయమైపోతాయి అనమాట. అవి కాకుండా, ఆ డౌట్లు కాకుండా మిగతావి ఏ విధంగా నేను ఓకే మీరు అంటున్నారు వాల్యూ ఇప్పుడే మరి $10, $5, $20 ఇప్పుడే పోదంటున్నారు. పోతుంది ఖచ్చితంగా, ఇప్పుడే పోదంటున్నాను. సో ఏ విధంగా మరి ఇందులో ప్రాఫిట్ బుక్ చేసుకోవాలి, ఇప్పుడు ఎట్లా సంపాదించాలి ఇందులో, అలాంటివి అడగండి సార్. అలాంటివి నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ఓకే, ఏ విధంగా మనం ఇందులో మరి మీరు టోకెన్ స్టేకింగ్ అంటున్నారు, అందులో ఏ విధంగా మనకు మనీ ఎర్న్ అవుతుంది, మీరు ఎర్లీ బర్డ్ అంటున్నారు, దాంట్లో ఏ విధంగా మనీ వస్తుంది, ఏ విధంగా మనం సంపాదించుకుంటాం, టోకెన్ ఫార్మింగ్ అంటున్నారు, ఏ విధంగా మనం సంపాదించుకోగలం, ఇలాంటివి మీ డౌట్స్ లేదా ట్రస్ట్ వాల్యూకి సంబంధించింది ఇంకా ఇలాంటి జనరల్స్ ఇంకా ఉన్నాయి సార్. సో బ్యాలెన్స్ ఎలా చేసుకోవాలి, ఇప్పుడు ఓకే పీవీసీ మెటా వచ్చింది, మీరు అంటున్నారు డాలర్ చేసుకోమని, మరి దాన్ని ఏ విధంగా మనం మార్చుకోవాలి. ఓకే డాలర్ వచ్చింది, మరి దాన్ని ఏ విధంగా నేను మనీ చేసుకోవాలి, రూపాయలు అంటే మనం ఇప్పుడు మనం వాడుతున్న కరెన్సీని ఎలా చేసుకోవాలి అంటే నాకు డబ్బులు అవసరం ఉన్నాయి. చలో పీవీసీని నేను సేల్ చేశాను, మీరు అన్నట్టుగా నాకు డాలర్ వచ్చి కూర్చుంది 100, 200, 300, 500, 1000. సో వాటి నాకు మనీ కావాలి ఇప్పుడు. సో ఏ విధంగా మీకు దాన్ని మనీ చేసుకోవాలా అనేది కూడా ఇలాంటివి మీరు మమ్మల్ని అడిగి తెలుసుకొని ముందుకెళ్ళండి. ఇలాంటివి మరి సార్లు అందరూ రెడీగా ఉండండి సార్. రేపు క్వశ్చన్స్ వస్తాయి, ఇలాంటివి ఆన్సర్ ఇచ్చేవాళ్ళు రెడీగా ఉండండి. నేను ఒక్కొన్ని సరిపోను, అందుకని చెప్తున్నాను. సో మీరందరూ కూడా రెడీగా ఉండండి. ఒక్కొక్క క్వశ్చన్కి ఒక్కొక్కరు డిఫరెంట్గా ఆన్సర్ ఉంటుంది. పార్ట్నర్స్ మీ అందరికి చెప్తున్నాం, లీడర్స్ మీరు కూడా రావాలి. ఫస్ట్ ½ an hour మొత్తం క్వశ్చన్ సెషన్ ఉంటుంది. నెక్స్ట్ ½ an hour వచ్చేసి సో నోట్ టు దిస్ పాయింట్ నోట్ చేసుకొని లీడర్స్ మనకి ఆన్సర్ ఇస్తారు. ఓకేనా? మీకు డౌట్లు ఉంటే క్రియేట్ చేసుకోండి. ఒకవేళ డౌట్లు వస్తేనే కదా రేపు మేము మీకు ఆన్సర్ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాం, లేకపోతే మామూలుగా సెషన్ నడుస్తుంది అంతే. దట్స్ ఇట్. ఇది మీ గురించే. ఇక్కడ మనము
ఏదో మాట్లాడకుండా పోతున్నాం, మీటింగ్ వచ్చినామని కాదు. ఎప్పుడు చెప్తూనే ఉంటాను నేను సార్, 150 మంది 200 మంది 1.5 అవర్ మనం తీసుకుంటున్నాం అంటే సో ఎంతో కొంత కాదు, చాలా బెనిఫిట్ ఉండాలి. ఎంతో కొంత బెనిఫిట్ కాదు, చాలా బెనిఫిట్స్ ఉండాలి అనేదే మా ధ్యేయం సార్. ఓకే. సో ఎనివే మొత్తం నేనే మాట్లాడినా, మళ్ళీ నేనే వచ్చాను కదా సార్, మిమ్మల్ని మాట్లాడమని అన్నాను, మళ్ళీ నేనే వచ్చాను. మాట్లాడండి సార్, మాట్లాడండి సార్. వెల్కమ్ సార్ ఎన్ని లీడర్స్. టైం దగ్గరకు వచ్చింది, 5 నిమిషాలు ఉంది. సో ఎనివే నేను మాట్లాడిన డౌట్ ఉన్నా కూడా మీరు మాట్లాడచ్చు సార్, లేదంటే వావ్ అందరు సైలెన్స్ ఉన్నారు. ఓకే ఓకే. సో రేపు మాత్రం మరి డౌట్స్. సార్ ఎస్ సార్, సార్ వెల్కమ్ సార్. నమస్కారం సార్. రాజు నమస్తే సార్. సార్. ఎస్ సార్. సార్ 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 గుడ్ ఈవినింగ్ సార్, ఆల్ ఆఫ్ గుడ్ ఈవినింగ్. ఎస్ సార్, గుడ్ సో వండర్ఫుల్ సార్, చాలా చక్కగా మరి ఈరోజు చాలా వండర్ఫుల్ కొత్త విషయం కూడా చెప్పారు. సో ఏదైతే బర్నింగ్ గురించి చెప్పడం జరిగింది, సో అది కూడా మనకు త్వరలో మరి అది వచ్చినా కూడా మనకు వండర్ఫుల్ గా ఏదైతే గ్యాస్ పీస్ ఉందో అది తీసుకోవడం జరుగుతుంది. సో దాని ద్వారా కూడా చాలా ప్రయోజనం అయితే ఉంది సార్. సో కొంతమందికి అది మనకు వచ్చిన తర్వాతనే అది దాని గురించి తెలిసే అవకాశం ఉంది. సో మీరు అన్నట్టుగా ఒకరోజు క్వశ్చన్ అండ్ ఆన్సర్ కూడా తీసుకుందాం సార్. తప్పకుండా అందరం కూడా లీడర్స్ కూడా ఉండాలనేసి కోరుకుంటున్నాం. సో ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక డౌట్ వచ్చినప్పుడు మరి అది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తా ఉంటే కొందరు అదే డౌట్ ని తర్వాత అడుగుతున్నారు. అలా కాకుండా మరి క్వశ్చన్ అండ్ ఆన్సర్ తీసుకున్నట్టయితే అందరికి కూడా అర్థమయ్యే అవకాశం ఉంటుంది సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఎస్ సార్. సో ఖచ్చితంగా అందుకే అదే సార్, సార్ ఎందుకంటే అదే మీరందరూ కూడా ఉండాలి. ఎందుకంటే దయచేసి అందరూ మీకు ఎవరికైతే ఎంతమందికి అయితే ఏమైనా డౌట్ వచ్చినా మీకు బుక్ మీద రాసి పెట్టుకోండి. ఓకేనా. సో ప్రతి ఒక్కరు మీ ఇష్టంలోకి వచ్చి అడగండి సార్, నో ప్రాబ్లం. బట్ ఒకటే చెప్పాను, ఎప్పుడు రేటు అది ఇది అయితే లేదు, ఇంకా అయితే లేదు, అట్లా అయితే లేదు, అది అలాంటివి కాకుండా మీతో ఏమైనా మీరు అడగండి. అది ఎందుకు అంటున్నాం అంటే సార్, ఆ విషయం కూడా మీరు అడగచ్చు, బట్ ఇప్పుడు కాదు, అది రేపు సెషన్ లో కాదు, ఇప్పుడు మిగతా వాళ్ళకి. సో అది దానికి మీరు అడిగే సమాధానాలకి ఏంటంటే ఇక్కడ స్క్రీన్ షేర్ చేసి దగ్గర 1/2 అవర్ టైం తీసుకుంటుంది, లేదా 1 అవర్ టైం తీసుకుంటుంది. అంతలా పోద్ది అనమాట. అవి కూడా రెడీ మేము చెప్పడానికి, నో ప్రాబ్లం. మాకు తెలియదని కాదు, బట్ మీరు సాటిస్ఫాక్షన్ కారు, మేము అది చెప్పినా కూడా సాటిస్ఫాక్షన్ కారు ఆ విషయం లోపల ఎవరు కారు. ఓకేనా. సో అందుకని చెప్పేసి మేము దాన్ని పక్కన పెడుతున్నాం అనమాట. సో మీతో మాత్రం మీరు అడగడానికి ప్రయత్నం చేయండి, రాసుకోండి. ఈ రోజు మీకు చెప్పడం జరిగింది. రేపు ఒకవేళ మీరు ఎక్కువ క్వశ్చన్స్ వచ్చారంటే రేపే దాన్ని మనం క్లియర్ చేద్దాం. ఓకేనా సార్. సో మరి టైం కూడా అయింది సార్ కరెక్ట్ గా. చూడండి, మీ యొక్క వ్యాలెట్ మీ యొక్క టైం చూసుకుంటే 11 అయింది. టిఎన్ మల్లేశ్వర సార్ వచ్చారు. ఈ సార్తో మాట్లాడిన తర్వాత మనం ఎండ్ చేసుకున్నాం. వెల్కమ్ సార్ మల్లేశ్వర సార్. సార్ 1 మినిట్ షూర్ సార్, వ్యాలెట్ ఓపెన్ చేస్తాను సార్. చేయండి సార్, చేయండి. ఏమైనా డౌట్ ఉందా సార్? ఓకే, చేయండి. స్క్రీన్ షేర్ అవుతుంది కదా సార్? అవుతుంది సార్. ఏం డౌట్ సార్? సార్ ఇక్కడ డైలీ రివార్డ్స్ 64 వస్తుంది సార్. దీంట్లో ఇది 15% మైనస్ అయి పైన యాడ్ అవుతుంది. అవును అవును, అంతే కదండి? అంతే సార్. అంటే ఇవాళ పర్టికులర్ గా పైన 61 ఉంది, కింద 64 ఉంటే మీరు కరెక్ట్ గా ఈ టైంలో చూసుకుంటారు. ఎస్ సార్, 100%. ఇందులో కట్ అవుతుంది సార్. ఇక్కడ మనకేమో వచ్చేది మొత్తంగా చూపిస్తుంది, అక్కడనేమో 50% కట్ అవుతుంది సార్. 15% కట్ అయ్యి యాడ్ వస్తుంది. ఎస్ సార్. థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ. సో మై రిపోర్టర్స్ అందరు నోట్ చేసుకున్నారా మీ యొక్క క్వశ్చన్స్ అడగడానికి? ఓకే. సో శివకుమార్ సార్ కూడా ఉన్నారు. సో రేపు సార్ మనకి అందరూ రండి సార్ రేపు. సో మనం ఏమని చెప్పామంటే మన పార్ట్నర్స్కి మీటింగ్ వచ్చే వాళ్ళకి రేపు మీ యొక్క క్వశ్చన్స్ రైజ్ చేయండి అని చెప్పాం సార్. అడగడానికి ప్రయత్నం చేయండి. అడిగితే మాకు వీలైనంత మట్టుకు మేము మన లీడర్లతో మరి క్లియర్ చేస్తారని చెప్పాం. సో అందరు లీడర్స్ ప్రతి ఒక్కరు పేరు పైన చెప్తున్నాను, అందరు రండి.
చూద్దాం మరి మన వాళ్ళకి ఏదైనా డౌట్స్ ఉంటే మనం క్లియర్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. ఓకేనా సార్? అంతే అంతే సార్. ఎల్లవేళలా ఈ సభను ఉపయోగించుకోవాలి. ఎస్ సార్, ఎందుకంటే ఈ సర్వీస్ అనేది వాడుకోవాలి, వాళ్ళకి యూజ్ అవుతుంది. 100% సార్, అందుకే అంటున్నాను. సో టైం అయింది కనుక మరి మై డియర్ పార్ట్నర్స్, సో ఈ రోజు సెషన్ ఇక్కడ ఎండ్ అవుతుంది. సో ప్రతి ఒక్కరికి మరి వచ్చిన వారికి మాట్లాడిన వాళ్ళకి పేరు పైన ధన్యవాదాలు సార్. సో అందరూ కూడా మనస్ఫూర్తిగా జై పీయూష్ మెట అని చెప్పేసి మరి లిఫ్ట్ అవుదాం. థ్యాంక్ యూ ఆల్. జై పీయూష్ మెట, పీయూష్ మెట ఎవరైనా రేపు మళ్ళీ 9:40 ఎంటర్ అవుదాం సార్. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. ఓకే, జై పీయూష్. జై పీవీస్ మెటల్ సార్. జై జై పీవీస్ పీవీసీ మెట. పీయూష్ మెట ఎవరైనా. థ్యాంక్ యూ సార్. జై పీయూష్ మెట, పీయూష్ మెట. థ్యాంక్ యూ రాజేష్ సార్. జై జై పీయూష్ మెట. థ్యాంక్ యూ రాజేష్. పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్ రాజేష్ సార్. థ్యాంక్ యూ పీయూష్ మెట. జై పీయూష్ మెట. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ రాజేష్ గారు. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. బీ హ్యాపీ పీయూష్ మెట. జై పీయూష్ మెట. థ్యాంక్ యూ.